2001 హైదరాబాద్లో ఐటీకి ఊపు, రియల్ ఎస్టేట్కి భూము వచ్చిన సంవత్సరం. అదే టైంలో కుకట్పల్లిలో ఫస్ట్ టైం ఒక విల్లా ప్రాజెక్ట్ పుట్టింది. దాని పేరే కార్తికేయ కింగ్డమ్. ఈయనే రామరాజు, ఈ కమ్యూనిటీకి ఓనరు. క్రికెట్లో ఇండియా వరల్డ్ కప్ కొట్టినప్పుడు భారతీయులు, హైటెక్ సిటీ కట్టినప్పుడు తెలుగు ప్రజలు ఎంతగా మురిసిపోయారో మన రామరాజు గారు కూడా అలాగే మురిసిపోతున్నారు. ఈయన కొడుకు పేరు కార్తికేయ. తన ఇష్టదైవం సుబ్రహ్మణ్య స్వామి పేరు పెట్టాడు. కొడుక్కి 10 ఏళ్ళు వచ్చేసరికి తండ్రి ప్రేమ 100 రెట్లు పెరిగిపోయింది. ఇక రాజుగారి ప్రేమను పోల్చాలంటే మహేష్ బాబు అంటే కృష్ణ గారికి, రామ్ చరణ్ అంటే చిరంజీవి గారికి ఎంత ప్రేమో అంతకంటే రవ్వంత ఎక్కువే. తండ్రి అంటే కొడుకు కూడా కొండంత ప్రేమే. ఈవిడ రాజుగారి వైఫ్, పేరు శాంతి. మనిషి కూడా పేరుకు తగ్గట్టే ఉంటారు. ఒకే ముళ్ళు 2 చోట్ల గుచ్చుకుంది. కొడుకు గొంతులో, తండ్రికి గుండెల్లో. అమెరికా బిన్ లాడెన్ మీద పగబట్టినట్టు రామరాజు గారి చేపల మీద పగబట్టేశారు. దీంతో మళ్ళీ ఇంట్లోకి చేపల కూర ఉండనివ్వలేదు. ఇతని పేరు విఠలరావు, రాజుగారికి చిన్ననాటి స్నేహితుడు. మంచి చెడులు చెప్తుంటాడు. ఇక రామరాజు గారు కట్టించిన విల్లాస్ ఏమీ సేల్ చేయలేదు. కారణం, అమ్మితే బిల్డర్ అవుతాడు, కానీ రెంట్కిస్తే ఓనర్ అవుతాడు. కమ్యూనిటీ అంతా తన కంట్రోల్లో ఉంటుంది. ఇదే మన రామరాజు గారి స్ట్రాటజీ. ఎవరైనా ఈ విల్లాస్లో రెంట్కి ఉండాలంటే కొన్ని స్పెషల్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. పిల్లలు ఏం చదువుతున్నారు? మా అబ్బాయి క్లాస్ టాపర్ అండి, అమ్మాయి స్పోర్ట్స్ ఛాంపియన్. ఇంకే పర్ఫెక్ట్ ఫ్యామిలీ. అన్నీ అయిపోయాయి కదా, నెక్స్ట్ టైం చూద్దాం. అబ్బాయి బాగా చదువుతాడా? మా వాడికి చదువు కన్నా టీవీల మీద, సినిమాల మీద ధ్యాస ఎక్కువ సార్. వీళ్ళకి నచ్చిన విల్లా బ్లాక్ చేసి. బాబు ఏం చదువుతున్నాడు? 7th క్లాస్, కానీ స్టాండర్డ్స్ మాత్రం కొంచెం లో క్లాస్. తన కొడుకు పొడుగ్గా కనిపించాలంటే చుట్టూ ఉన్న వాళ్ళందరూ పొట్టుగా ఉండాలి అని ఫిక్స్ అయ్యాడు ఆయన. అసలు నీ స్ట్రాటజీ ఏంటో అర్థం కావట్లేదు బా. బిజినెస్ లో నా సక్సెస్ కారణం ఏంటో తెలుసా? ఏ కాంపిటీషన్ లేకుండా చూసుకోవడం. అలాగే కార్తిక్ కూడా కాంపిటీషన్ లేకపోతే ఈ కాలనీలో నెంబర్ 1 గా ఉంటాడు. You're second rank, she's first rank. ఎప్పుడూ నెంబర్ 1 గా ఉండేవాడు. ఒకసారి నెంబర్ 2కి వచ్చాడు. మార్నింగ్ నుంచి నువ్వేమీ తెలియదు, తిను. నాకొద్దా నాన్న, ఎన్నిసార్లు చెప్పాలి? ఏమిటండి వీడు, ఒక్క మార్క్ లో ఫస్ట్ ర్యాంక్ మిస్ అయిందని భోజనం మానేయాలా? వాడి కంటే బాగా చదివే వాళ్ళు ఎవరు ఈ విల్లాస్ లో ఉండకూడదు. మీరు బేఫికర్ ఉండండి, వాళ్ళ చేత విల్లా ఖాళీ ఏం చేస్తా. వీడు అక్కడ అలా చేస్తే ఇంకో 2 బాటిల్స్ ఇస్తా. చెప్పినట్టుగానే సెక్యూరిటీ ఇన్ఛార్జ్ దస్తగిరి సుష్మా వాళ్ళ విల్లా ఖాళీ చేయించాడు. ఈ ఫ్లెక్సీలు, జనాలు, చప్పట్లు చూసి విజయోత్సవ సభ అనుకుంటున్నారా? జస్ట్ హైదరాబాద్ లో చాలా మంది కుర్రోళ్ళు పాస్ అయినట్టు డిస్టింక్షన్ లో బీటెక్ పాస్ అయ్యాడు ఈ కార్తిక్. దీనికే ఈ సన్మాన సభ. కానీ ఇది కొంతమందికి ఎగ్జైట్మెంట్, చాలా మందికి హెరాస్మెంట్. నేను రాయినైతే నన్ను శిల్పంగా మార్చింది మా నాన్న. నేను రా మెటీరియల్ అయితే వజ్రంగా నన్ను మార్చింది మా నాన్న. ఇంకా నయ్యం, భూమిని చేత్తో పట్టుకుని సూర్యుడు చుట్టూ తిప్పుతుందా మా నాన్న అనలేదు. ఆ క్రెడిట్ అంతా నాది కాదు, నీదే. ఇలా తండ్రి మ్యూజిక్ కొడుకు, కొడుకు మ్యూజిక్ తండ్రి వాయించుకుంటారు. ఇది చూసి మొహమాటానికి కొంతమంది తప్పట్లు కొడితే కొంతమంది తిట్టేసుకుంటారు. సొంత డబ్బా కొట్టుకోవడంలో డాక్టరేట్లు ఇవ్వచ్చు వాళ్ళకి. ఈ తండ్రి కొడుకుల అతి ప్రేమే ఈ కథకు నాంది. ఎరా భద్రం, గురువు గారు, ఇన్స్టాలో యాడ్లు వేస్తున్నాం, ఫేస్బుక్ లో పబ్లిసిటీ చేస్తున్నాం, అయినా మన ఇన్కమ్ లెక్క పెరగడం లేదేంట్రా? మన లెక్క అమాంతం పెరగాలంటే మీరు ఒక పని చేయాలండి. ఏమిట్రా అది? మీ జాతకాన్ని ఒక మంచి జ్యోతిష్కుడు చూపించాలి. నా గ్రహాలు బానే ఉన్నాయి, ఈ ఉపగ్రహమే దరిద్రంగా ఉంది. సెటైర్ లాపి సపోర్ట్ చేయరా. రామరాజు గారు వస్తున్నారు, పెద్ద లెక్క. నమస్కారం రామరాజు గారు. చాలా కాలానికి మీ దర్శన భాగ్యం కలిగింది. కూర్చోండి. కూర్చో బాబు. అబ్బాయి ఫేస్ లో కళ ఓ లెక్కలో ఉంది. మా వాడు పుట్టినప్పుడు జాతక చక్రం రాయించలేదు. ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూస్తుంటే అందరూ జాతక చక్రం అడుగుతున్నారు. ఆ లెక్కలు నేను చూసుకుంటాను కదా. రాహు 12వ గదిలోకి లాంగ్ జంప్ చేశాడండి. షార్ట్ టర్మ్ లో మీ వాడికి ఫారెన్ టూర్ వెళ్లే అవకాశం ఉంది. అవును, నా బర్త్డేకి ఫ్రెండ్స్ తో కలిసి యూరోప్ వెళ్తున్నా. చూసారా మా గురుగారు ఎలా చెప్పారో. ఆ పెళ్లి విషయం కూడా చూడండి. అలాగే రాజుగారు. ఏమైంది గురుగారు?
శుక్రుడు సీరియస్ గా ఉన్నాడు, శని అలకలో ఉన్నాడు, బుధుడు ఈగో హర్ట్ అయింది. ఈగో మనుషులకు ఉంటది, గ్రహాలకి ఈగో ఏంటి? మనుషుల్ని శాసించే గ్రహాలకి ఈగో పెద్ద లెక్కన ఉంటుంది. అవన్నీ కూటమిగా ఏర్పడి మీ వాడి మీద కుట్ర పన్నుతున్నాయి. అనుకోని పెద్ద ప్రమాదం ఒక వ్యక్తి రూపంలో నీ లైఫ్లోకి ఎంటర్ అవుతుంది. ఇక నుంచి నీ జీవితం వైకుంఠపాలి. దేర్ ఆర్ నో లాడర్స్, ఓన్లీ స్నేక్స్. గురుగారు మరి దానికి పరిష్కారం లేదా? ఎందుకు ఉండదండి? ఎక్కడో పుట్టిన కరోనాకే ఇక్కడ వ్యాక్సిన్ కనుక్కున్నాం. ఇక్కడ పుట్టిన ప్రాబ్లంకి సొల్యూషన్ ఓ లెక్క. పుట్టించిందే మనం. 100 మంది పురోహితులతో యాగం చేయాలి. అదే చేత్తో భూదానం, గోదానం, సువర్ణదానం చేయాలి. ఇకపోతే మీ తండ్రి కొడుకులిద్దరూ రత్నాలు, పగడాలు చేతి వేళ్ళకి ఉంగరాలుగా ధరించాలి. మా దగ్గర చాలా ఖరీదైన మోడల్స్ ఉన్నాయండి. వాళ్ళకి తెలుసులేరా, శ్రీమంతుడు. సుమారు 20 లక్షల దాకా ఖర్చు అవుతుందండి. అది లెక్క. ఇదంతా తప్పుడు లెక్క. మీ స్కీమ్లు, స్కామ్లు మొత్తం అర్థమైపోయాయి. నాన్న, ముందు వీళ్ళు పొగడ్తలతో పడేస్తారు, తర్వాత అబద్ధాలతో భయపెడతారు. మాది అబద్ధమా? రాజుగారు, గొల్లల మామిడాడ రథం పోటీలు మర్చిపోయారా? మీరు ఓడిపోతారని మా గురువుగారు చెప్పినా పీటర్ అనే అన్య మతస్థుడు ఎంకరేజ్ చేశాడని ఎగేసుకుంటూ వెళ్ళిపోయారు. జరిగిందంటే మీ వాడికి చెప్పండి. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? నేను చెప్పినవన్నీ జరిగాయి. కావాలంటే యూట్యూబ్ లో మా ట్రాక్ రికార్డ్ చూడండి. చూసానులే. నోటుకొచ్చింది వాగడం, లక్కీగా జరిగితే దాని లెక్కల్లో కలిపేసుకోవడం, మొత్తం ఫ్రాడే. నా టాలెంట్ గురించి నీకేం తెలుసురా కుర్రకుంక? నా కొడుకు నీకు ఒక మాట అంటే 4 చీరేస్తా. మీ గురువు గారి మీద ఉన్న మర్యాదతో ఇక్కడికి వచ్చాం. అది లెక్క ఏంటండి? లెక్క నీ తొక్క. పదనన్న. వైకుంఠపాలి పాము నోట్లో నేనే పడ్డట్టున్నాను. నాన్న, రథం పోటీలేంటి, నువ్వు ఓడిపోవడం ఏంటి? మా అమ్మమ్మ గారి ఊరు గొల్లల మామిడాడులో ప్రతి ఏటా రథంలాగే పోటీలు జరుగుతాయి. ఆ గుళ్ళో భక్తులు సమర్పించే బంగారం, వెండి లాంటి లోహాలతో ఓ కప్పును తయారు చేసి ఆ పోటీలో గెలిచిన వాళ్ళకి ఇస్తారు. శుభప్రదమైన ఆ కప్పు మన ఇంట్లో ఉండాలని ఆశపడ్డాను, కానీ ఓడిపోయాను. మరెప్పుడు చెప్పలేదు? నువ్వు వినాల్సింది ఫెయిల్యూర్ స్టోరీస్ కాదు నాన్న, సక్సెస్ స్టోరీస్. పద. నాన్న ఓడిపోవడం ఏంటి? పేమెంట్ లెక్క తప్పైందేమో కానీ జాతకం లెక్క తప్పు కాదురా. నేను చెప్పినట్లుగా త్వరలోనే వాడి లైఫ్లోకి ఓ అమ్మాయి ఎంటర్ అవుతుంది. తను దగ్గరే కొద్దీ తండ్రి కొడుకుల మధ్య దూరం పెరుగుతుంది. ఆ అమ్మాయి వల్లనే ఆ తండ్రి కొడుకులు విడిపోతారు. ఈ లెక్కకు తిరుగులేదురా. ఎవరి అమ్మాయి? నా కోసం వచ్చిందా? హే కార్తిక్, హే ఎలా ఉన్నావు? ఏమైపోయా? నీ ఫోన్ నంబర్ లేదు, అడ్రస్ లేదు, సోషల్ మీడియాలో కూడా లేవు. నిన్నెలా పట్టుకోలో తెలియలేదు. హలో, నన్ను పట్టుకోవడం ఏంటి? అసలు నువ్వెవరు? మనం ఎక్కడ కలిసాం? దిస్ ఇస్ టూ మచ్ కార్తిక్. ఆ రోజు నాతో అంత క్లోజ్ గా మూవ్ అయ్యా, ఇప్పుడేం తెలియనట్టు మాట్లాడుతున్నావు. మా వాడు వాళ్ళ డాడీతో తప్ప అమ్మాయిలతో క్లోజ్ గా ఉండడు. హలో, మా గురించి మీతో ఏం చెప్పలేదేమో. మా వాడి జీవితం తెరిచిన పుస్తకం. ఆడి గురించి మాకు అంతా తెలుసు. జనవరి 1st వీక్ లో మీ వాడు మ్యాంగ్లూర్ వచ్చాడని తెలుసు కదా? తెలుసు, ప్రాజెక్ట్ వర్క్ కి. అది కంప్లీట్ అయ్యాక అప్పుడు ఒక పార్టీ జరిగింది తెలుసా? తెలుసు, అక్కడ 4 బెగ్గలేసానని కూడా చెప్పాడు. ఎరా అక్కడే మా పరిచయం. ఆ రోజు 4 hours నాన్ స్టాప్ మాట్లాడుకున్నాం. తనకి ట్రావెలింగ్ అంటే ఇష్టమని చెప్పాడు. ప్రతి బర్త్డేకి అనాథ పిల్లలకి బట్టలు డిస్ట్రిబ్యూట్ చేస్తామని కూడా చెప్పాడు. ఇవన్నీ నిజాలే. మా పరిచయం కూడా నిజమే. లవ్ టుడే మూవీలో లాగా ఫోన్లు కూడా మార్చుకుందాం అనుకున్నాం. చివరికి ఫోన్ నంబర్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. ఏం మాట్లాడుతుంది? ఇంతకీ మీ పేరేంటి? సుహానా. సుహానా? ఎప్పుడు వినలేదే. ఆ రోజు నా పేరు వినగానే జిందగీ ఏక్ సఫర్ హై సుహానా అని పాట పాడి నన్ను ఫిదా చేశావు. మన ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగ్ అన్నావు. అంటే ఇవన్నీ మందులో మాటలేనా? ఛ! ఏం మాట్లాడుతుంది? ఇన్నాళ్ళకు కలిసిన ఆనందాన్ని 1 minute లో స్పాయిల్ చేశావు. ఐమ్ హర్ట్. ఏమండి? సుహానా అన్నీ తెలిసినట్టు మాట్లాడుతుంది. ఎవరి అమ్మాయి? వచ్చింది, మాట్లాడింది, వెళ్ళిపోయింది. ఫేస్బుక్లో లేదు, ఇన్స్టాలో లేదు. కార్తిక్, ఇంతవరకు పడుకోకుండా ఏం చేస్తున్నావురా? ఏం లేదమ్మా, ఈరోజు మార్నింగ్ నా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి నేను బాగా తెలిసినట్టు మాట్లాడింది. కానీ తను ఎవరో నాకు అస్సలు గుర్తు రావట్లేదు. ఏమైనా డీటెయిల్స్ దొరుకుతాయేమని సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నా. ఇవన్నీ ఎక్కువగా ఆలోచించి మైండ్ పాడు చేసుకోకు.
అయినా ఈ మధ్య ప్రాంక్ వీడియోలు ఎక్కువైపోతున్నాయి కదా, బహుశా ఆ బాపతేనేమో. వెళ్ళి పడుకో. తమ్ముడు జ్యూస్. ఓకే సార్. ఐఫోన్ 15 Pro లాగా ఫికర్ అదిరిపోయింది. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ మేడం. బై మిస్టేక్ సపోటా ఆర్డర్ చేశాను. యాపిల్ జ్యూస్ ఇస్తారా ప్లీజ్? సారీ మేడం, నో ఎక్స్చేంజ్. క్యాన్ వి ఎక్స్చేంజ్? యాపిల్ జ్యూసే తీసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అమ్మాయి ఎవరు ఇప్పటికైనా గుర్తొచ్చిందా? అసలు ఆ అమ్మాయిని కలిస్తేనే కదరా గుర్తొచ్చేది. రే జ్యూస్ తీసుకోండి. రే ఆ. నాకు సపోటా జ్యూస్ నచ్చదని తెలుసు కదా, ఎందుకు తెచ్చావు? అంటే ఈరోజు వరల్డ్ సపోర్ట్ డే అంట, ఇది ఒక్కటే అమ్ముతారంట. తాగే. ఐఫోన్ 15 సుహానా ఫ్రెండా? మీరైనా చెప్పండి, నా మాట నమ్మట్లేదు. అవునండి, మ్యాంగ్లూర్లో మిమ్మల్ని కలిసినప్పటి నుంచి ప్రతిరోజు మీ గురించే చెప్తుంది. ఇదేంటి, సపోటా జ్యూసా? నీకు నచ్చదని చెప్పావు కదా. అరే ఇడేదో దాస్తున్నాడు రా. నాకు కూడా అదే అనిపిస్తుందిరా. అరే ఆ రోజు మందు తాగిన మాట నిజమేరా, కానీ ఈ అమ్మాయి మాత్రం అస్సలు గుర్తు రావట్లేదు. 4 పెగ్గలేస్తే మాతో ఏం మాట్లాడావో గుర్తుండదు. నాకు నీ ఫేసే కాదు, నీ కుడి తొడ మీద ఉన్న పుట్టు మచ్చ కూడా గుర్తుంది. నీ లుంగి ఊడిపోయినప్పుడు చాలాసార్లు చూసాం. మరి అమ్మాయికి ఎలా తెలిసిందిరా? వీడి జీవితం తెరిచిన పుస్తకం అనుకున్నాం, అందులో ఫోల్డ్ అయిపోయిన పేజీలు చాలా ఉన్నాయి. నన్ను నమ్మండ్రా. ఇలా నమ్మాల్సింది మేం కాదు నాన్న, ఈ పంచాయతీ తేలాల్సింది పెద్ద ఆయన దగ్గర. ప్రామిస్ నాన్న, తన్ని కలిసినట్టు నిజంగా నాకు గుర్తులేదు. కలిసినా కలవకపోయినా ఆ అమ్మాయి మాత్రం వీడిని ఇష్టపడుతోందనిపిస్తోందండి. ఒకసారి ఆలోచించరా. నువ్వు చెప్పావు కదా, ఇంకా అమ్మాయి మీద ఫోకస్ పెడతాను నాన్న. ఏంటి చేసేది ఫోకస్? ఆ అమ్మాయి వచ్చినప్పుడేమో తెలియదు అన్నావు, ఫోన్ నెంబర్ లేదు, అడ్రస్ తెలీదు. ఇప్పుడు ఎలా పట్టుకుంటావురా? వెతుకుతాను, తను వచ్చే ఛాన్స్ ఉన్న ప్రతి ప్లేసు వెతుకుతాను. సుహానా, హాయ్. ఎలా ఉన్నావు? ఏమైపోయావు? నీ నంబర్ లేదు, అడ్రస్ కూడా తెలీదు. సోషల్ మీడియాలో కూడా నీ డీటెయిల్స్ దొరకలేదు. అసలు నేను ఎలా పట్టుకోవాలో తెలియలేదు. ఎందుకు పట్టుకోవాలి? హా? అసలు మీరెవరు? మనం ఇక్కడ కలిసాం. హే, దిస్ ఇస్ టూ మచ్. ఆ రోజు నీతో ఇలాగే మాట్లాడానని ఇప్పుడు రివెంజా? ఓకే, లెట్స్ కాల్ ఇట్ ఈవెన్. ఇప్పుడు చెప్పు, మ్యాంగ్లూర్లో మన ఇద్దరి మధ్యన ఏం జరిగింది? మ్యాంగ్లూరా? మ్యాంగ్లూర్ ఏంటి? హా? ఏంటమ్మా, ఏమైంది? ఎవరెత్తునా? ఇతనెవరో నాకు తెలీదు, వచ్చి ఫ్లర్ట్ చేస్తున్నాడు. మాయేశ్వర దొరికేసిందిరా, పద. లేదండి, ఈ అమ్మాయి నా బాధ కార్తీక, తెలుసు. మొత్తానికి పట్టేసేవరా? రే, అసలు నేను ఎవరో తెలియనట్టు బిహేవ్ చేస్తుందిరా. మిస్బిహేవ్ చేస్తుంది మీరు. మీరెవరో తెలియదని చెప్పాను కదా. ఈ పోకిరి బ్యాచ్ తో మనకెందుకు, వెళ్దాం పదండి. అప్పుడు అలా, ఇప్పుడు ఎలా? అసలు ఎలా ఎలా? అప్పుడు ఎక్కువ తెలిసినట్టు మాట్లాడింది, ఇప్పుడు నేను ఎవరో తెలియనట్టు బిహేవ్ చేస్తుంది. సర్లేరా, అవన్నీ మనసులో పెట్టుకోకు. ఫర్గెట్ ఇట్. ముందు నీ యూరోప్ ట్రిప్ ఏర్పాట్లని పూర్తి చేసుకో. ఓకే, చీరప్. యూరోప్లో చలి ఎక్కువ అంటే కదరా బాబు. We can get good sweaters in that shop, yeah. రా అమ్మా రా. ఈ రోజు ఇంకా చెప్తున్నావు? అసలు నీ స్కెచ్ ఏంటి? నీ అంతటి నువ్వే వచ్చి అక్కడ కలిసాము ఇక్కడ కలిసాము అని ఏవేవో కహానీలు చెప్పావు. ఆ తర్వాత 10 రోజులు కనపడకుండా పోయావు. మళ్ళా నిన్న కలిస్తే ఎక్కడ కలిసాము అని ఏదో కట్టింగ్లన్నీ ఇచ్చావు. నిన్న నేను అలా ఎందుకు బిహేవ్ చేశానో తెలుసా? నా పక్కన మా రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళకి మన గురించి తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకే నువ్వెవరో తెలియదన్నట్టు బిహేవ్ చేయాల్సి వచ్చింది. మీకే అబ్బాయిలు, మా అమ్మాయిల ప్రాబ్లమ్స్ మీకేం తెలుస్తాయి? అయినా నిన్ను బాధ పెట్టానని నేనెంత బాధపడ్డానో తెలుసా? రాత్రి డిన్నర్ కూడా చేయలేదు. పాప, అమ్మాయి చెప్పిన దాంట్లో కూడా పాయింట్ ఉందిరా. సరే ముందే చెప్పు, మనం నిజంగానే కలిసామా? కలిస్తే మన మధ్య ఏం జరిగింది? అలా ఎక్కడ పడితే అక్కడ చెప్తే థ్రిల్ ఏముంటుంది? ఒక క్యూట్ ప్లేస్ లో నెక్స్ట్ వీక్ కలుద్దాం. ఇక్కడ నేనేం ఖాళీగా లేను, మా ఫ్రెండ్స్తో కలిసి ఎల్లుండి యూరోప్ వెళ్తున్నా. యా, అయితే అక్కడే కలుద్దాం. నా ఫ్రెండ్స్ తో పాటు నేను యూరోప్ వస్తున్నాను. హా? నెక్స్ట్ ఫ్రైడే 9 o'clock పోలాండ్ లో కలుద్దాం. పోలాండా? అవును, రోస్లో సిటీలో గ్రేట్ టైమ్ కాఫీ షాప్. విల్ మీట్. నువ్వు ఎక్కడికంటే అక్కడికి తోక ఉప్పుకుంటూ వచ్చేస్తాను అనుకుంటున్నావా? వస్తావు.
నా కోసం వస్తావు, గ్యారంటీగా వస్తావు. బాయ్. నేను పోలాండ్కి వెళ్తున్నట్టు తనకెలా తెలిసింది? అమ్మ మావుళ్ళమ్మ తల్లి, నీకు నాటు కూడా మొక్కుంటున్నాను. ఎలా అయినా సరే అమ్మాయి వచ్చేలా చేయి తల్లి. అయినా నీకెందుకు రా టెన్షన్? ఆ తింగర్ది వస్తే వస్తుంది, లేదంటే లేదు. నేను టెన్షన్ పడేది నీ క్యాండిడేట్ గురించి కాదు నాన్న, తన పక్కనుండే నా క్యాండిడేట్ గురించి. అయినా అమ్మాయి టికెట్ వేసుకుని ఎంత దూరం ఎందుకు వస్తారా? టైం వేస్ట్. పోనీ సిటీ అయినా తిరిగి వద్దాం పదండి. ఈ లొకేషన్ చూస్తుంటే నాకు క్రియేటివ్ థాట్స్ పెరిగిపోతున్నారా? ఈ కాఫీ తాగే టైంలో కథ రాసి చూడండి. ఆగు! కార్తీక్, నిన్నే పిలుస్తుంటే వెళ్ళిపోతున్నావేంటి? నీకోసం 8 hours ఫ్లైట్ జర్నీ చేసొస్తే జస్ట్ 1 hour 23 minutes కే నీ పేషెన్స్ అయిపోయిందా? అంటే జూమ్ వేసి మొత్తం అబ్జర్వ్ చేశారనమాట. టోటల్గా. కప్పు మీద కప్పు కాఫీ తాగుతూ నువ్వు నా కోసం అలా వెయిట్ చేస్తూ ఉంటే ఎంత క్యూట్ గా ఉన్నావో తెలుసా? డూ యు నో వన్ థింగ్? ఒక అమ్మాయి పక్కనున్నప్పుడు చూపించే ప్రేమ జస్ట్ ఎగ్జిబిషన్, లేనప్పుడు పడే తపన అది ప్యూర్ ఎమోషన్. నీలో ఆ ఎమోషన్, ఆ ఎఫెక్షన్, ఇంత దూరం రావడానికి ఆ డెస్పిరేషన్ సింప్లీ ఆసమ్. హలో హలో, నోటికొచ్చిన వర్డ్స్ అన్ని రైమింగ్ లో చెప్పేస్తున్నావు. నేను పోలాండ్ వచ్చింది నా పర్సనల్ వెకేషన్ కి, నీ కోసం కాదు. లోపల లవ్వున్నా ఈగో వాళ్ళు ఒప్పుకోలేకపోతున్నాడు. నీ ఫేస్ చూస్తుంటే ముద్దొస్తున్నావు తెలుసా? ఏయ్, అసలు నీ క్రేజీనెస్ కి లిమిట్సే లేవా? అయినా నన్నెందుకు ఫాలో అవుతున్నావు? పిచ్చెక్కుతోంది తింగర్దానా. ఏ ఆగాగాగు, పిచ్చెక్కించడం అంటే ఇది కాదు బడి. నీ మనసు, నీ థాట్స్, నీ ఊపిరిలో కూడా నేను నిండిపోవాలి. నా కోసం నా వాళ్ళని ఎదిరించాలి, అవసరమైతే మీ వాళ్ళని వదిలేయాలి. ఎవరైనా వద్దంటే నా కోసం యుద్ధం చేయాలి. సరిపోద్దా బేబీ మూవీ హీరోలా ఎడుస్తూ తిరగల? ఇంకా నయ్యం, ఉప్పిన సినిమాలో హీరోలాగా అల్టిమేట్ సాక్రిఫైస్ ఏం చేయమనలేదు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో క్లారిటీగా చెప్పు, అదర్వైజ్ గెట్ లాస్ట్. ఉభయ గోదావరి జిల్లాల్లోనూ నాలాగా బూతులు మాట్లాడు ఎవడ లేడని ఉమ్మట్టాకు. ఒక ఓరమ్మాస్ వార్నింగ్ ఇచ్చొస్తాను, వెయిట్ చేయి. సరే వెళ్ళు. సుహానా గారు ఆగండి. ఏంటి భయ్యా? అదేంటండి, ఇండియాలో ఆటో డ్రైవర్ని పానీపూరి బండోల్ని పిలిచినట్టు అలా పిలిచారు. ఇప్పుడంటే అన్నారు, ఆ అమ్మాయిల ముందు మాత్రం నన్ను అలా పిలవకండి. ఎందుకు బ్రో? మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి రేపు వాళ్ళు కూడా నన్ను అలాగే పిలిస్తే నేను తట్టుకోలేను. అసలు అమ్మాయిలంటే చాలా ఇష్టం నాకు. వాళ్ళకి లైన్ వేస్తున్నావా? యా. వాళ్ళ ఏజ్ ఏంటి, మీ ఏజ్ ఏంటి? ఏజా? ఏదో మా అమ్మమ్మ పెట్టిన పూతరేకులు, నాన్న పెట్టిన పాల తాలికలు తిని చిన్న చిరుబొజ్జ, చిన్న చబ్బీ చిక్స్ వచ్చి కానీ మీ కొంచెం కోఆపరేట్ చేస్తే మా వాడి విషయంలో నేను మీకు కోఆపరేట్ చేస్తాను. సౌండ్స్ గుడ్. ఓకే, బై. డీల్ డన్. సీ యు. బాయ్. కమ్ ఫాస్ట్. అరే వాళ్ళు కూడా ఈ డ్రామా ఎక్కారా? టార్చర్ చురు. ఇదిగో అబ్బాయి, అబ్బాయి పక్కన అబ్బాయి కూర్చుంటే ఇక్కడ తేడా అనుకుంటారు. లే. రే కూర్చో, తను చెప్పింది వింటావేంట్రా? ఇదిగో అమ్మాయి, అమ్మాయి పక్కన అమ్మాయి కూర్చుంటే తేడా అనుకుంటారు. వెనకెళ్ళి కూర్చో. ఫ్రెంచ్ పర్ఫ్యూమ్ ఛానల్ బ్రాండే కదా. దాన్ని బట్టి నీ సైకాలజీ చెప్పిన పైకి చాలా సైలెంట్ గా ఉన్నా లోపల రొమాంటిక్. కరెక్ట్ చెప్పాను కదా? అంత లేదు. ఆన్లైన్లో 1+1 ఆఫర్ వస్తే కొన్నా. నాకోటి మా నాన్నకోటి. అబద్ధాలు ఆడుకో. ఏ
మురోకన్ ఆయిల్ ఐ లైక్ ఇట్. ఏయ్ ఇలాంటి వేషాలు వేస్తే నాకు నచ్చదు. మా నాన్నకైతే అస్సలు ఇష్టం ఉండదు. మీ నాన్న ఏమైనా సెన్సార్ ఆఫీసరా? ప్రతిదానికి సర్టిఫికేట్ తీసుకోవడానికి? బ్యాగ్ గుచ్చి అండి. గుచ్చుకుంటుంటేను. స్టేషన్ వచ్చేసింది. కమ్, ఐ వాంట్ టు షో యూ సంథింగ్. కమ్, ఎక్కడికి ఎక్కడికి తీసుకెళ్తా? కమ్. ఇవేంటో తెలుసా? తెలీదు. చెక్కు చెదరని ప్రేమకి సింబల్స్. ఇది ఫేమస్ తుమ్స్కి లవ్ ఫ్రిడ్జ్. 140 years హిస్టరీ ఉంది. ఆయన తాళాల దేవుడు, చాలా పవర్స్ ఉంటాయి. లవర్స్ అందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళ లవ్ స్ట్రాంగ్ గా ఉండాలని మొక్కుకుని కీస్ ఇందులో విసిరేస్తారు. మన లవ్ కూడా స్ట్రాంగ్ గా ఉండాలని ప్రే చేద్దాం. ఈ తాళాలు గొళ్ళాలు నేనైతే నమ్మను. సర్లే మన ఇద్దరికి వర్కౌట్ అయ్యి నేను నీతో లవ్ లో పడితే అప్పుడు నమ్ముతా నీ తాళాల దేవుణ్ణి. నమ్మాలి, నమ్ముతావు, నమ్మేట్టు చేస్తా. లవ్, యా. ఆల్ ది బెస్ట్. సుహానా, కమ్, వెళ్దాం. లెట్స్ గో. ఇప్పుడే వస్తాం. నా ఫ్రెండ్ పేరు రాస్తావురా? నీ తాబేలు మొఖానికి సిమ్మి కావాలా? నీ గుత్తి పగలగొట్టా. ఏంటే నీ పొట్టి భూమికి జాడలేవు నీ పొట్టి ఫ్రెండ్కి లేదు నీకంటే బాధ రేయ్, ఉల్లిపాయ బస్తాలో ఉన్నావు. నీకు వదిలేసారా? నీ ఉల్లిపాయలు తొక్కేస్తా. ఎంత ఇన్సల్ట్ చేసిందో చూడరా. నేను ఉల్లిపాయలు బస్తాలో ఉన్నానా? స్లిమ్ గానే ఉంటాను కదరా, నిజం చెప్పు. నిజం చెప్తే అది ఇంకా పెద్ద ఇన్సల్ట్ రా. మనలో మన గొడవలు ఎందుకు? ఫ్రెండ్కి లేని బాధ నీకెందుకు? బరువు ఉన్నాడు బాబు. రే, ఓయ్. సుహానా వాళ్ళు ఉన్న వాటర్ అడ్రస్ తెలిసిందిరా? ఓ వెరీ Cheers, నైస్. bros. Cheers. రేపు వెళ్దాం. ఓకే. రూమ్స్ కి లవర్స్ బ్రిడ్జ్, తాళాల కప్పలు. బాబా, నిజంగా లవ్ చేసినట్టు ఏం నటించావే? నేనే ఫిదా అయిపోయాను. నువ్వు అనుకుంది అచీవ్ చేసినట్టే కదే. అసలు మాట చెప్పేవే. నో వే, మనం అప్పుడే గెలిచినట్టు కాదు. అసలు మన ప్లాన్ ఏంటి? ఆ కార్తిక్ ని ప్రేమలో పడి వాళ్ళ నాన్నని కూడా మర్చిపోవాలి. అది కదా మన బెట్. బెట్ అది కాదే. పెట్టేసావా? కార్తిక్, అది కాదు అంటే కార్తిక్. ఇన్నాళ్ళు యాక్ట్ చేసావా? ఎంతమందిని మోసం చేసేవేలాగా? అయినా ఎవరు మీరంతా? ఈ డ్రామాలేంటి? నన్నెందుకు టార్గెట్ చేశారు? మా నాన్నని ఎందుకు ఇన్వాల్వ్ చేశారు? చెప్పండి, చెప్పండి. చెప్తారా లేదా తన పేక పిసికి చంపేనా? వదిలే కార్తిక్, నేను చెప్తాను. మీ కమ్యూనిటీలో ఉన్న సారా వాళ్ళ అక్కింటికి ఒకరోజు లంచ్కి వచ్చాం. హలో. హాయ్ నాన్న. కొత్త డిజైన్ డైమండ్ నెక్లెస్ ప్యాటర్న్ పంపించాను. నచ్చిందా లేదా? అంత ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ అవసరమా? ఫర్గెట్ అబౌట్ ద ప్రైస్. యూ ఆర్ ద మోస్ట్ వాల్యుబుల్ గిఫ్ట్. మీకేది నచ్చితే నాకు అది ఓకే నాన్న. సరే అయితే బాయ్. లవ్ యూ నాన్న, బాయ్. ఏంటి? ఐమ్ రియల్లీ లక్కీ. మా నాన్న చూపించే లవ్, ఆ కేరింగ్, ఆ పాంపరింగ్ అల్టిమేట్. ఆయన కన్నా ప్రేమించే ఫాదర్ ఈ ప్రపంచంలోనే ఉండడు. మీ ఫాదర్ కంటే కేరింగ్, పాంపరింగ్ ఫాదర్ ఈ కమ్యూనిటీలో ఒకరున్నారు. ఏది ఆ రామరాజు గారి గురించా? ఆయన నిద్రలో కూడా తన కొడుకు గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు తన కొడుకు ఎలా ఉండాలనేది 20 ఏళ్ల క్రితమే పక్కాగా డిజైన్ చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. వాళ్ళ అబ్బాయి కార్తీక్ అయితే కలలో కూడా తండ్రి గురించే కలవరిస్తూ ఉంటాడు. ఎవరా వ్యక్తిని క్యూరియాసిటీతో వెళ్ళి చూస్తే అక్కడ నువ్వున్నా. ఆల్రెడీ నిన్ను 2 సార్లు చూశాను. ఒకసారి టెంపుల్లో చూశాను. రేపు యాగం కోసం స్లాట్ బుక్ చేయాలి. సారీ అమ్మా, ఆల్రెడీ ఓ పెద్దాన్ని బుక్ చేసుకున్నారు. సరే, పోనీ ఎల్లుండికి? అది కూడా ఆ పెద్దాయన కొడుకే. అడుగు, ఆయనే బుక్ చేశారు. ఒకరికొకరు తెలియకుండానే బుక్ చేశారా? లేదమ్మా, తెలిసే బుక్ చేశారు. తండ్రి ఆరోగ్యం బాగుండాలని కొడుకు, కొడుకు బాగుండాలని తండ్రి ఈ యాగం చేయిస్తున్నారు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళున్నారా అని సర్ప్రైజ్ అయ్యాను. ఇంకోసారి సర్వీసింగ్ సెంటర్లో చూసాను. ఎంత ఖర్చైనా పర్లేదు, ఎంత టైం తీసుకున్నా ప్రాబ్లం లేదు. కార్ మాత్రం పర్ఫెక్ట్ కండిషన్ లో కావాలి. ఓకేనా? ఓకే. ఏంటి కాకా, ఇంత ఓల్డ్ కార్ కి అంత కేర్ ఎందుకు? ఇది వాళ్ళ నాన్నకున్న ఫస్ట్ కార్ అంటమ్మా. చాలా చేతులు మరి మూలన పడితే అతను కష్టపడి పట్టుకున్నాడు. ఇప్పుడు దీన్ని వర్కింగ్ కండిషన్లోకి తీసుకొచ్చి వాళ్ళ నాన్నకి గిఫ్ట్ ఇవ్వాలని అతని కోరిక. నీ క్యారెక్టర్ నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. కొంతకాలం ట్రావెల్ అయి నువ్వు నచ్చితే మా పేరెంట్స్ కి పరిచయం చేయాలనుకున్నాను. ఏంటి నచ్చాడా? బట్ నో యూస్. ఏ
పెళ్లి చేసుకునే టైప్ కదా? ఎంత గొప్ప అందగత్తే వచ్చి ఐ లవ్ యూ చెప్పినా వాళ్ళ నాన్నతో డిస్కస్ చేసి ఎస్ ఆర్ నో చెప్పే టైప్. మా ఫ్రెండ్స్ మాటల్ని బట్టి నీకు క్లోజ్ అవ్వడం అంత ఈజీ కాదనిపించింది. మీరు చెప్తున్న దాన్ని బట్టి తనతో ఇంటరాక్ట్ అవ్వాలనిపిస్తోంది. తనకి నా మీద క్యూరియాసిటీ పెంచి స్లోగా నా మీద ఇంట్రెస్ట్ కలిగేలా చేసి మీరు చెప్పిందంతా రాంగ్ అని ప్రూవ్ చేస్తా. ఆ అవకాశం నీకు లేదు. తను ఇంకొన్ని రోజుల్లో యూరోప్ వెళ్తున్నాడు. నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. అయితే యూరోప్ ట్రిప్ కి మేము వెళ్తాం. మనమా? ఆ ట్రిప్ అయ్యే లోపే అతను నా వైపు అట్రాక్ట్ అయ్యేటట్టు వాళ్ళ నాన్నని మర్చిపోయేటట్టు చేస్తా. ఒకవేళ నువ్వు చేయలేకపోతే మన యూరోప్ ట్రిప్ మొత్తం నువ్వే స్పాన్సర్ చేయాలి. ఓకే దా, బట్ మీరందరూ ఫేర్ గా కోఆపరేట్ చేయాలి. ఓకే? ఎస్. అక్క, నాకు తన గురించి మొత్తం డీటెయిల్స్ కావాలి. సరే. నీకు దగ్గర అవ్వడం కోసమే ఇలా బెట్ వేశాను. నీ వివరాలన్నీ తెలుసుకుని నిన్ను ఫాలో అయ్యాను. జరిగింది ఇదే కార్తీక్. నీకోసం నేను మా నాన్నని మర్చిపోవాలా? ఏం చూసి? నీ దిక్కుమాల థింకింగ్ చూసా, నీ కన్నింగ్ బ్రెయిన్ చూసా? మేమేదో సరదాగా. ఏంటి సరదాగానా? ఇంత కుట్ర చేయడానికి మీకు సిగ్గు అనిపించట్లే? పెయింట్ డబ్బా మొఖం దానా? కార్తీక్ ప్లీజ్, నేను నీకు చాలా చెప్పేది విను. లక్కీగా నీతో కమిట్ అవ్వలా, లేకపోతే మొత్తం బిస్కెట్ అయిపోయావండి. ఇక్కడ కాబట్టి వదిలేస్తున్నా. అదే ఇండియా అయితే మొత్తం అందరినీ జైల్లో పెట్టించేవాడిని. ఏమండి ఫీల్ అయ్యారా? అయినా బెట్లు వేసుకుంటే నాలంటి వాడి మీద వేసుకోవాలి కానీ అలాంటి కోపిస్టోడి మీద ఎందుకండి? ఇంట్రెస్ట్ తో బెట్ వేశాను, కానీ తనతో ట్రావెల్ అయ్యాక ఇంప్రెస్ అయ్యాను. ఒక ఆడపిల్ల ఎంత చనువుగా ఉన్నా అడ్వాంటేజ్ తీసుకోలేదు. అప్పటి నుంచి నిజంగా కార్తీక్ ని ఇష్టపడటం స్టార్ట్ చేశాను. ఇదంతా తనకి చెప్పేద్దాం అనుకునే లోపే తనకి నిజం తెలిసిపోయింది. నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు. ఏం పర్లేదు, మీ ఒరిజినల్ ఫీలింగ్స్ అన్ని అడిగి తెలియజేసే బాధ్యత నాది. ఇంతకాలం అండర్ కవర్ ఆపరేషన్ అనేది పోలీస్ స్టోరీస్ లో చూస్తుంటారు, ఇప్పుడు లవ్ స్టోరీస్ లో చూస్తారు. మీరు జస్ట్ ఫాలో అయిపోండి అంతే. అమ్మని అమ్మ చలి మింగేస్తుంది. ఇగరా తిను. ఒరే ఎంతసేపు ఆడ ఆవేశమే తప్ప మన ఫీలింగ్స్ మన ఎమోషన్స్ తో సంబంధం లేదంటే ఆడికి ఇష్టం వచ్చినట్టు తిట్లేంట్రా. పాప మా పిల్ల ఎంత బాధపడిందో. ఆడేమన్నా ఆర్నారని ముత్తు అనుకున్నాడా లైఫ్ లాంగ్ బ్యాచులర్ గా ఉండిపోవడానికి? మన మగేదోళ్ళంటే స్టోన్ లాంటి వాళ్ళరా, వీ కెన్ హ్యామర్ దెమ్. కానీ ఆడపిల్లలు ఫ్లవర్స్, వీ షుడ్ ప్యాంపర్ దెమ్. ప్యాంపరు రైమింగ్ అదిరిపోయింది బా. ఇది నా సినిమాలో వాడుకోవచ్చా? పిచ్చల విడిగా వాడుకో, కావాలంటే నా బయోపిక్ కూడా తీసుకో. నీదే? నాదే. చెప్పు నాన్న. చికాగో సుబ్బారావు అని నా ఫ్రెండ్ ఉన్నాడుగా. ఓ, ఆ గుండంకులా? వాడిప్పుడు పోలాండ్ లో సెటిల్ అయ్యాడ్రా. నీ ఫోటో ఫేస్బుక్ లో చూశాడట. వాళ్ళ అమ్మాయిని నీకు ఇవ్వాలని చాలా ఇంట్రెస్ట్ తో ఉన్నాడు. అమ్మాయి కూడా కుందనపు బొమ్మలా ఉంది. చాలా మంచి సంబంధం రా. అవన్నీ నాకెందుకు నాన్న, నీకు నచ్చితే నాకు ఓకే. డిన్నరే. మొహాలు ఇక్కడ కూడా తగలడ్డారేంట్రా? నేనే పిలిచాను రా. ఎందుకు పిలిచావు? నువ్వు షికాగో సుబ్బారావు గారు అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నావు కదా. వాళ్ళు బాగా రిచ్ ఫ్యామిలీ కదా. ఆ విషయం దానికి తెలిసి జలసితో కుళ్ళి కుళ్ళి చావాలి, అందుకే పిలిచా. అప్పుడప్పుడు నువ్వు కూడా తెలివిగా ఆలోచిస్తున్నావు. పర్లేదు. సో వాట్ షుడ్ వి ఆర్డర్? సర్లే, వాళ్ళనైతే నా దగ్గరికి అస్సలు రానివ్వకు. హలో అండి, నేను చికాగో సుబ్బారావుని. చిన్నప్పుడు సుబ్బు మామయ్య అని పిలిచేవాడు, గుర్తుందా? గుర్తున్నారు అంకుల్. శృతి, నాన్నగారు కార్తీక్ లైన్ లో ఉన్నాడు, మాట్లాడు. ఓకే. హాయ్. మీరు ఇంజనీరింగ్ డిస్టింక్షన్ లో పాస్ అయ్యారంటగా? యా, థ్యాంక్ యూ అండి. మా నాన్నగారు చెప్పిన దానికంటే మీరు చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. ఒకసారి అమ్మతో కూడా మాట్లాడతారా? షూర్, ఇవ్వండి. ఎలా ఉన్నారు బాబు? ఐఎమ్ గుడ్. రేపు పేలాల పండగ, పొద్దునే వ్రతం, ఆ తర్వాత భోజనాలు. పేలాల పండగ? ఆ పేరు ఫస్ట్ టైం వింటున్నానండి. అవును బాబు, మాకు కొంచెం భక్తి ఎక్కువ. భీష్మేకాదశి, శని త్రయోదశి, సరస్వతి పూజ, ఇవన్నీ చాలా భక్తి శ్రద్ధలతో చేసుకుంటూ ఉంటాం. ఇంత భక్తి ఇండియాలో కూడా ఎవరికి ఉండదు ఆంటీ. అందుకేనేమో మీకు మహాలక్ష్మి లాంటి కూతురు పుట్టింది. రేపు తప్పకుండా మీ ఫ్రెండ్స్ ని కూడా భోజనాన్ని తీసుకురండి. షూర్ ఆంటీ. రే అత్తమ్మ దండం పెట్టండి. ఆంటీ గారు, పేలాల పండుగకి పేరెంటాలు కూడా ఉంటే బాగుంటుంది కదండి. మా ఆడ ఫ్రెండ్స్ కూడా తీసుకురమ్మంటారా ఆంటీ గారు? ఎంత మందికి భోజనాలు పెడితే అంత పుణ్యం. అందరు రండి. నమస్తే అంకుల్. నమస్తే బాబు, రండి, మీకోసం ఎదురు చూస్తున్నాం.
నేర్చుకో. నాకొచ్చు, నేను కూడా వైలిన్ ప్లే చేస్తూ ఉంటాను. అబ్బబ్బబ్బబ్బా, మెస్మరైజింగ్. వా, తల్లి కూతురు కలిసి తైతకలాడుతూ రీల్స్ చేసే ఈ రోజుల్లో క్లాసికల్ పర్ఫార్మెన్సా? సింప్లీ సూపర్. రే, అలా చూస్తారేంట్రా? టాలెంట్ అప్రిషియేట్ చేయండి. హ్యాపీ పేలాల పండుగ ఆంటీ. థ్యాంక్ యూ బాబు. హ్యాపీ పేలాల పండుగ శృతి. థ్యాంక్ యూ. ఓవర్. మా అమ్మాయికి 100 రకాల వంటలు వచ్చండి. ఇవన్నీ తనే చేసింది. వాట్ అ టేస్ట్ ఆంటీ. ఇవన్నీ తినడం కోసమైనా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. రే, పెళ్లి చేసుకోవడానికి కావాల్సింది వంటలో వైలిన్లు కాదురా, 12 కాపురానికి 12 సూత్రాలు అన్నారు. అవునా? ఆ సూత్రాల్ని నువ్వే వాడుకో. థ్యాంక్స్ ఆంటీ. ద ఫుడ్ ఇస్ వెరీ నైస్. ఎందుకు బాగుండదు? చేసిన వాళ్ళు మనసు మంచిదైతే అన్నీ బాగుంటాయి. మై బెస్ట్ లంచ్ ఎవర్. మీకోసం చిన్న కానుక. వావ్. ఎప్పుడో విశ్వనాథ్ గారి సినిమాలో చూసిన సంగీతం, సాంప్రదాయాలు ఇప్పుడు మళ్ళీ మీ ఇంట్లో నాట్యం చేస్తున్నాయి. ఇది నాకు చాలు. రే, ఆ అమ్మాయి ఆవలించినా కూడా అదొక అద్భుతంలా ఫీల్ అయిపోతున్నాడు రాడు. ఆడు గురించి తెలిసిందే కదరా, ఆ నాన్నే కాదు ఆడెవరిని ప్రేమించినా అలాగే ఉంటది. సర్లే, ఇప్పుడు ఇక్కడ ఏం కవర్ చేసి చెప్పాలో నడు. సుహానా గారు, టినారే గారు, ఏమైంది? తొండ ముదురు ఉసరు వెళ్ళైనట్టు ఈడిష్టం ముదురు పిచ్చిలోకి వెళ్ళిపోయిందండి. ఆ అమ్మాయి కోసం వైలిన్ నేర్చుకుంటున్నాడు. ఆన్లైన్ క్లాస్కి ఫీజు కూడా కట్టేశాడు. ఇంకా దారుణం ఏంటంటే పుట్టబోయే పిల్లల కోసం బుల్లి వైలిన్లు 2 కొన్నాడండి. తను అమ్మాయిని ఇష్టపడటం చూసి నేనేం ఫీల్ అవ్వడం లేదు. ఇన్ఫాక్ట్ నాన్న మాటకి ఎంత వాల్యూ ఇవ్వాలో నేను కార్తిక్ని చూసి నేర్చుకున్నాను. ఈ విషయంలో నేను కార్తిక్ ముందు కంప్లీట్ గా ఓడిపోయాను. ఐ లాస్ట్ ద బెట్. ఐ విల్ స్పాన్సర్ ది ఎంటైర్ ట్రిప్. హాయ్ నాన్న. హాయ్ బంగారం, ఎలా ఉన్నావు? ఆల్ గుడ్ డాడ్. అవును, మొన్నేదో మ్యాచెస్ చూస్తున్నా అని చెప్పారు కదా. నేను ఎప్పుడు పెళ్లి విషయం ఎత్తినా నోను అనేదానివి. ఇప్పుడు నువ్వే పెళ్లి మ్యాటర్ గురించి మాట్లాడుతున్నావేంటి? ఈ యూరో ట్రిప్ లో ఒక అబ్బాయి గురించి క్లారిటీ వచ్చింది డాడ్. ఎవరతను? ఇండియాలో పరిచయం అయ్యాడు. ఇక్కడికి వచ్చాక ఇష్టపడ్డాను. కానీ తను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు. పోనీ నేనెళ్ళి అతని ఫ్యామిలీతో మాట్లాడనా? ఇట్స్ టూ లేట్ డాడ్. అతను ఆ అమ్మాయిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మనం ఇన్వాల్వ్ అవ్వడం కరెక్ట్ కాదు. దాట్స్ ద స్పిరిట్. ఐ లైక్ ఇట్. నేను అతని కంటే మంచి అబ్బాయిని వెతికి పెడతాను నీకోసం, ఓకేనా? సో స్వీట్ ఆఫ్ యూ డాడ్. హాయ్ శృతి. హాయ్. ఏం లేదు, సరదాగా సాయంత్రం బయటికి వెళ్దామా? కుదరదేమోనండి. ఇవాళ ఇస్కాన్ టెంపుల్లో భజన ఉంది. ఇట్స్ ఓకే. ఇస్కాన్ టెంపుల్ అయితే వెళ్ళండి. ఏమనుకోకండి. పర్లేదు, తర్వాత ఎప్పుడైనా ఫ్రీ అయినప్పుడు వెళ్దాం. ఓకే, బాయ్. థ్యాంక్ యూ. షార్ట్ తీసుకోవే. నో వే, ఓన్లీ మాక్టైల్. పోలాండ్ వచ్చిన ప్రిన్సిపల్స్ వదలవు. నీలాంటి దాన్ని వదులుకొని ఆ కుందనం బొమ్మకి కమిట్ అయ్యాడు. ఛీ. ఆ కుందనాల బొమ్మే. Hey darling, what's up? Hey. How are you doing? Why so late, baby? My sweetheart, I missed you. నీ మ్యారేజ్ ఫిక్స్ అని చెప్పావు. Is that right? Yeah, my parents forced me. You know, these NRI parents. మేం పెరిగేదో కల్చర్లో మా మీద రుద్దేదో కల్చర్. Okay. Leave all that. Today is all ours. Let's enjoy to the max. Cheers. పాపం కార్తిక్ బాగా హోప్స్ పెట్టుకున్నాడు. ఇదంతా చెప్పి తనని సేవ్ చేయాలి. బాబులు సంపాదించి బాగా తోసిపెడితే కొడుకులు ఇలాగే సామాన్ అరేసుకుని కాళ్ళు ఊపుకుంటూ కూర్చుంటారు. దుబ్బేం వచ్చింది?
హలో కార్తిక్, ఈ టైంలో డిస్టర్బ్ చేస్తావేంటి? నా డార్లింగ్ ఊహించుకుంటూ మంచి రొమాంటిక్ మూడ్లో ఉంటే. ఇక్కడ క్లబ్లో తను అదే మూడ్లో ఉంది. క్లబ్బా? శృతికి దాని స్పెల్లింగ్ కూడా తెలీదు. 4 బెగ్గులేసి ఉంటావు. ఎవరిని చూసి ఎవరు అనుకున్నావు? కార్తిక్ ప్లీజ్ నా మాట విను, కావాలంటే నేను వీడియో పంపిస్తా. జెలస్ యూ అండ్ గెస్ గర్ల్. నా అదృష్టం చూసి నువ్వు కుళ్ళిపోతున్నావు. ఆ వాసన ఇక్కడ వరకు వస్తుంది. బట్ నువ్వు అర్జెంట్గా మిస్టర్ ఇండియా క్లబ్కి రా. శృతి ఒరిజినల్ క్యారెక్టర్ చూద్దు కానీ. I guess I trust Shruti, I admire Shruti, I love Shruti. పెడై ఫోన్. రేయ్, ఎందుకన్నా మంచిది ఒకసారి అక్కడికి వెళ్ళి చూసొద్దాం. ఒకవేళ అమ్మాయి చెప్పింది అబద్ధం అనుకో, మనకు 2 గంటలు టైం వేస్ట్ అవుద్ది. అక్కడ 2 పెగ్గలేసి ఇంటికి వచ్చేయచ్చు. అదే నిజమైతే నీ జీవితమే వేస్ట్ అయిపోద్ది. జీవితాంతం పెగ్గలేస్తా కూర్చోవాలి. ఈ సిచ్యువేషన్ బాగా ఆక్వర్డ్. రేపు మార్నింగ్ మెల్లిగా చెప్పాలి. నిజమే, తను ఇక్కడికి రాకపోవడమే బెటర్. అదిగో శృతి ఇక్కడ ఉందన్నావు. ఎక్కడుంది? ఎక్కడుంది చెప్పు, ఎక్కడుంది? అది మందు నువ్వు తాగుతూ నా శృతి క్లబ్కి వచ్చిందని అబద్ధాలు ఆడతావా? అసలు నీ కడుపుకి స్నాక్స్ తింటున్నావా లేకపోతే గడ్డి తింటున్నావా? అది నా తప్పే. వేరే అమ్మాయిని చూసి శృతి అనుకున్నా. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. నువ్వు రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలా? 2 పెగ్గలేసి వెళ్తా. చెప్పాను కదరా, శృతి అంటే దానికి జెలస్. రేయ్, ఆ సుహాన చెప్పింది నిజమే, అది శృతే. ఇప్పుడు ఆడికి తెలిస్తే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఏదో మేనేజ్ చూసాడు. రే అదేంట్రా శృతిలా ఉంది? మనం తాగేస్తున్నాం కదరా, ఎవరిని చూసినా శృతిలాగా అనిపిస్తుంది నీకు. అరే అమ్మాయి వేరు, అమ్మాయి వేరురా. శృతి ఏంట్రా జాతరలో డాన్స్ అలా ఊగిపోతుంది? సంగీతం అన్నారు, సాంప్రదాయాలు అన్నారు, పండగలు అన్నారు, పబ్బాలు అన్నారు. నేను ఎంతో ఊహించుకున్నాను కదరా. సర్లే, దీన్ని చేసుకుని ఉంటే నా బతుకు బస్ స్టాండ్ అయ్యేది. ఎందుకు దాంతో డాన్స్ చేసేది ఎవడు? తన బాయ్ ఫ్రెండ్ అనుకుంటా. దానికి ఆ తపాల మొహంగాడే కరెక్ట్. థ్యాంక్ యూ సుహానా, ఫోన్ చేసినందుకు చాలా థ్యాంక్స్. హలో నాన్న. ఇంకా నిద్రపోలేదా? నీకు మ్యాటర్ చెప్పాలి. ఏంటి నాన్న? శృతి విషయంలో నా జడ్జ్మెంట్ రాంగ్ అయింది నాన్న. ఇజ్ ఇట్? తనకు ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అవునా? టైంకి తన గురించి చెప్పి సుహానా నన్ను సేవ్ చేసింది. సుహానా విషయంలో కూడా నీ జడ్జ్మెంట్ రాంగ్ ఏమో? ఏంటి నాన్న నువ్వు అనేది? మనసుతో ఆలోచిస్తే మనుషులు కరెక్ట్గా అర్థమవుతారు. నీ బర్త్డే రోజు కరెక్ట్గా నీ బర్త్డేకి కేక్ కట్ చేయాలి. థ్యాంక్స్ అలాట్ రా. నా బర్త్డే కోసం మీరు ఇంత స్పెషల్గా. నా కోడి బ్రెయిన్కి ఆడి పీత బ్రెయిన్కి అంత క్రియేటివిటీ లేదురా. అరే మేము కేక్ వరకే ప్లాన్ చేసాంరా. ఈ అరేంజ్మెంట్లంతా సుహానా చేసింది. సుహానానా? అవును రే కార్తీక్, నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని తన లైఫ్ని వాళ్ళ ఫాదర్ చేతిలో పెట్టిందిరా. నువ్వు అంటుంటావు చూడు, మనలో ఆలోచించే వాళ్ళు, మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు దొరకరని. తన సుహానేరా. ఎక్కడ తను? హ్యాపీ బర్త్డే కార్తిక్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ నేను నిన్ను చాలా హర్ట్ చేశాను. ఐమ్ రియలీ సారీ. నో ఐఎమ్ సారీ. ఇమ్మెచ్యూర్గా బెట్ వేసి నేను నిన్ను హర్ట్ చేశాను.
ఇప్పుడు హ్యాపీనే కదా? యా. కాల్ ఇట్ ఈవెన్. ఓకే ష్యూర్. నీ చేయి చాపు. నీకోసం ఎక్లేస్ చాక్లెట్స్ తెచ్చాను. సో నైస్. చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేవాడి వంట కదా, అందుకే తెచ్చాను. హాయ్, సుహానా ఎక్కడ? తను వాళ్ళ డాడ్ తో వీడియో కాల్ మాట్లాడొస్తానంది. షీల్ బి ఇన్ 5 minutes. మరి సిమ్మి ఎక్కడ? హాయ్ అండి. హాయ్ అండి. మొత్తానికి ఏదో కింద మీద పడి వాళ్ళిద్దరిని కలిపేసి. మాక్సిమం మీరే కష్టపడ్డారు, మేజర్ క్రెడిట్ మీదే. నాదే ఉందండి. అవును, ఎంతసేపు పక్కనున్న మన ఫ్రెండ్స్ గురించేనా? మన గురించి ఆలోచించుకునేది ఏం లేదా? ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్పాలనుకుంటున్నా. ఎప్పుడు సరదాగా ఫన్ గా ఉంటారు. మీ పెళ్లి గురించి సీరియస్ గా థింక్ చేయండి. మీరు కూడా థింక్ చేయండి. నాదే ముందులేండి, నిన్ననే మ్యాచ్ సెట్ అయింది. జోక్ చేస్తున్నారు కదా? మీలాగా కామెడీ చేయడం నాకు రాదండి. నిన్నే మా బంధువుల అబ్బాయిని కన్ఫర్మ్ చేశారు. వెంటనే ఓకే చెప్పాను. వస్తున్నానే. మీ నా పెళ్ళికి తప్పకుండా రావాలి, మర్చిపోకండి. ఆ మొక్క ముందే చెప్పి దోపించుకుంటే పొట్టి దానికన్నా లైన్ తీసుకుందాం కదా. టైం బొక్క బోదురుగా పోట వేసుకుంది. హలో, ఏం చేస్తున్నారా? వస్తున్నా. హాయ్ డాడ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. హౌ అబౌట్ కార్తీక్? కార్తిక్ నన్ను చాలా ప్రేమిస్తున్నాడు డాడ్. సో నాకెప్పుడు పరిచయం చేయిస్తావు? ఇప్పుడు ఎలాగో కార్తిక్ నన్ను పికప్ చేసుకోవడానికి వస్తున్నాడు. రాగానే ఇంట్రొడ్యూస్ చేస్తా. ఓకే? ఓకే షూర్. సో మరి రిటర్న్ ఎప్పుడు? టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి డాడ్. నెక్స్ట్ వీక్ వచ్చేస్తున్నాను. ఏమైంది? సుహానా ఎవరో కాదురా, ఆ రుద్రరాజ్ మహేశ్వర భూపతి కూతురు. రథం పోటీలు, గొల్లల మామిడాడా. సుహానా వాళ్ళ ఊరు. అయితే మీకేంటి ప్రాబ్లం? పేకలు తెగిపోయే ప్రాబ్లం. కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. ఓ 4 రోజుల క్రితం మామిడాడులో ఫార్ములా రేసులు జరుగుతున్నాయి ఈ రోజుల్లో. ఇంకా ఈ రథాలు లాగడాలి రా బాబు. ఆడు ఒక్కడో లాగుతుంటే వీళ్ళందరూ విజిల్ చేస్తున్నారేంట్రా? ఏమే ఎద్దుల్లో ఉన్నారు, వెళ్ళి హెల్ప్ చేయొచ్చు కదా అడిగా. ఊరు కొత్త 100 ఏళ్ళ చరిత్ర ఇక్కడ. అంటే మా ఉద్దేశం అది కాదండి, కేజీ గొప్ప కోసం టన్నుల రథం లాగటం ఏంటా అని. ఏంట్రా ఏడా కొలమా? ఏడాది పొడుగున భక్తులు ఇచ్చిన ఎండి బంగారంతో తయారు చేసిన పవిత్రమైన కప్పది. మాకు దైవంతో సమానం. కాస్త నోరు అదుపులో పెట్టుకోండి, లేదంటే పుచ్చెలు లేసిపోతాయి. అక్కడ జీళ్లు బాగుంటాయంటారండి. వెళ్ళండి. పాకలపాటి బుచ్చిబాబు కేవలం 15 మీటర్లకి ఆగిపోయారు. నెక్స్ట్ రథం లాగడానికి వచ్చాడు పిల్లి సుభాష్. ఆ మొక్క ఏదో తెచ్చేసుకుంటే రిటర్న్ బస్కి వెళ్ళిపోదాం. నేను వచ్చింది మొక్కు కోసం కాదు, కప్పు కోసం. అది మా నాన్నకి నేను గిఫ్ట్గా ఇవ్వాలి. కొంపతీసి రథం లాగుతావేంటి? లాక్కుండా కూడా తెచ్చుకోవచ్చు. ఎలా రా? కొట్టేద్దాం. ఒరే, కామెంట్ చేస్తేనే కప్పెట్టేస్తాం అన్నారు, అలాంటిది కప్పే కొట్టేస్తే కైమా కొట్టేస్తా. మీ నాన్న కోరిక తీర్చాలంటే కష్టపడి రథం లాగి గెలిచి ఆ గిఫ్ట్ ఇవ్వాలి కానీ ఇలా దొంగతనం చేయటం ఏంట్రా? నా వల్ల ఏ పని అయితే అదే చేసేవాడిని కాదు కాబట్టి రిస్క్. సరే, నీ బాధలే నువ్వే పడు, మమ్మల్ని లాక్కో. అయితే మిమ్మల్ని యూరోప్ ట్రిప్కి తీసుకెళ్ళను. దీనికి దానికి లింక్ పెడతావేంట్రా? అదంతే. వాగరా, నువ్వు చెప్పు. దానికి నా దగ్గర ప్లాన్ ఉంది, రండి. చివరికి 12 మీటర్ల దగ్గర ఆగిపోయారు. నెక్స్ట్ రాబోతున్నారు నల్లమెల్లి రామిరెడ్డి గారు. రథం లాగడం ప్రారంభించారు. ఎవడరా నువ్వు? యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చానండి. మీ ఊరు, ఈ ఆచారాలు, ముఖ్యంగా ఆ కప్పు, ఈ ప్రాసెస్ అంతా కవర్ చేసి యూట్యూబ్ లో పెడదామని. సరే సరే, హెడ్డింగ్ మాత్రం కరెక్ట్ గా పెట్టు. చూస్తే షాక్ అవుతారు, చివరికి కన్నీళ్ళు ఆపుకోలేరు. ఇలాంటి దిక్కు మలినమేం పెట్టకు. అయ్యో, కష్టాలు కన్నీళ్లు ఏం ఉండవండి. మనదంతా ప్యూర్ ఎంటర్టైన్మెంట్. మా ఫ్యామిలీ తరఫున 10వ కప్పు గెలవడానికి వెళ్తున్నాడు. అయితే కప్పును కూడా బాధిస్తాను సార్. బాగది, కప్పు గెలిచేది మేమే. వెళ్ళు. తాతగారు, ఈ కప్పు గురించి మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి.
దీని వెనకాల చాలా పెద్ద చరిత్ర ఉంది. ఇప్పుడు చివరిగా రాబోతున్నారు రుద్రరాజు నరేంద్ర భూపతి గారు. నరేంద్ర భూపతి గారు 25 మీటర్లు లాగి ఈ పోటీలో గెలిచారు. అందరూ ఆనందంగా సంబరాలు చేసుకుంటున్నారు. కొంచెం ముందుకు రండి, వీడియోలో మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు. అయ్యా, కప్పు ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు? ఎవరైనా సరే ఈ ఊరి పొలం మేర దాటకూడదు. ఆ కప్పుతో తిరిగి రావాలంతే. తమ్ముడు, మన పైకి వెళ్ళి చూద్దాం. అంటే మీరు చిప్పుతో కొట్టదు. ఎవరైనా ఒక్కడు గుర్తు చేస్తే తలకాయలు అయిపోతాయి. కదలకు అదే ఎమోషన్ ఉండు. మన ఈరోజు తక్కువ ఉంది. పారిపోతాం పదరా. హలో అయ్యా, అయ్యా వాళ్ళు సుబ్బయ్య గారి ఇంట్లో దాక్కున్నారా? అటు వెళ్ళండి. అయ్యా, ఆ ఇంట్లో దాక్కున్నారంట. పదండి. మళ్ళీ తప్పించుకున్నారా? పదండి. ఆ కప్పు దొంగలు నీ వైపే వచ్చారా? ఆ దొంగ నయాలు ఇటేపే వస్తున్నారంట. రండిరా. ఒక్కడికి కూడా వెళ్ళాంరా. ప్లీజ్ రా. ఆ ఎస్కేప్ ప్లాన్ ఏదైనా ఉంటే చెప్పరా. ఏంటి ఎస్కేప్ అయ్యేది? చుట్టూ చూడు. ఎవరప్పలేదు, ఏం లేదురా. ఇక్కడే గొయ్యి తీసి పాతీసిలా ఉన్నారు. పరిగెత్తండి రా.
చాలా థ్యాంక్స్ రా బాబు. కొంచెం లేట్ అంటే గుత్తు గులాబ్ జామ్ అయిపోయింది ఇది. నా గుండెదాడు ఇంకా తగ్గట్లేదురా. నాన్న కోసం ఈ మాత్రం ధూమ్ధామ్ చేయకపోతే ఇంకా థ్రిల్లే ఉంటుందిరా. ఆ కప్పెత్తికెళ్ళింది మీరా? మీ గురించి వెతకని ప్లేస్ లేదు తెలుసా? అరే ఇప్పుడు మన డీటెయిల్స్ కనుక ఆ మహేశ్వర భూపతికి తెలిస్తే చాలా డేంజర్ రా. అంకుల్ కన్నా డేంజర్ పర్సన్ ఇంకొకరున్నారు. కొత్త క్యారెక్టర్ ఎవరు? సుహానా పెదనాన్న, మహేంద్ర భూపతి పెద్దన్న, పరమ కోపిష్టి. ఆయనకి తమ్ముళ్ళంటే ప్రాణం. మీ అదృష్టం కొద్దీ ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అంకుల్ ఊర్లో లేరు. ఇంత బిల్డప్ ఇస్తున్నారు. ఆయన పేరేంటో? రుద్రరాజు నీలకంఠ భూపతి. నీలకంఠ భూపతి. నేను ఊళ్ళో లేని టైం చూసి కప్పెత్తికెళ్లారు నా కొడుకులో. వాళ్ళు మనోరోళ్ళు కాదయ్యా, హైదరాబాద్ బస్ దిగారంటయ్యా. రే సూదిమళ్ళ సూరి అయ్యా, వాళ్ళు ఎక్కడున్నా ఏ మూలనున్నా తీసుకొచ్చి నా ముందు నిలబెట్టాలా? అలాగేనయ్యా. ఆ నా కొడుకులు దొరకాలా? వాళ్ళ ఇప్పుడు చేరాలా? కారం పుయ్యాలా? మహేశ్వర భూపతి, మహదేవ భూపతి, నీలకంఠ భూపతి. ఇంతమంది ఉన్నారేంట్రా? ఇదిగో మా డీటెయిల్స్ ఎక్కడ లీక్ చేశారా? మీరు అందరూ చచ్చిపోయిన తొట్టు. కార్తీక్, అదిగో సుహానా భూపతి వస్తుంది. ఒకసారి రావా? ఆ, ఏం లేదు కార్తిక్, డాడీకి ఇందాకే నీ గురించి చెప్పాను. ఓ నైస్. ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. థ్యాంక్ యూ. డాడీకి ఇంట్రడ్యూస్ చేస్తా ఉండే. ఆగాగు సుహానా, ఒక్క నిమిషం ఆగు, నేను చెప్పేది విను. యమగండం టైంలో ఇంట్రడక్షన్లు ఏంటి? నాకు అలాంటి పట్టింపులు లేవు. హాయ్ డాడ్. కార్తీక్ వచ్చాడా? ఒకసారి కార్తిక్ తో మాట్లాడు. షూర్ షూర్. ముందు మన ఇద్దరు లవ్ గురించి మా నాన్నగారితో చెప్పాలి. ఆయన మన లవ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత నేను మీ నాన్నగారితో మాట్లాడతాను. అమ్మయ్యా, అది పద్ధతి. అబ్బాయి చెప్పింది నాకు బాగా నచ్చిందమ్మా. అతను చెప్పినట్టే చేద్దాం. ఓకే డాడ్, బాయ్. బాయ్. లెట్స్ గో షాపింగ్. యా ఓకే, మీరు ఫస్ట్ వెళ్ళండి, మేము మిమ్మల్ని ఫాలో అవుతాం. ఓకే బాయ్. ఇప్పుడు వెళ్ళారా? సుహానా నువ్వు వదలు. వాళ్ళ ఫ్యామిలీని పరిచయం చేయకుండా సుహానా ఆ వదలు. భూపతి బ్రదర్స్ మనల్ని వదలరు. ఒక్కసారి ఆ విజువల్ తలుచుకుంటుంటేనే వాళ్ళ ఇప్పుడు చేరాలా? కారం పుయ్యాలా? ఒరే ఆ కత్తులు కారాలు తలుచుకుంటుంటేనే కాళ్ళు చేతులు వణుకుపోతున్నారా? ఏదో చిన్నగా లవ్ స్టోరీలు రాసుకుని నన్ను వైలెన్స్ లో లాగావు కదరా. తలుచుకుంటేనే బాడీలో బాటిల్ షేక్ అవుతున్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఏం చేద్దామో చెప్పరా ప్లీజ్ రా. లెఫ్ట్ రైట్ వాయించడం ఆపండి రా. ఆలోచించుకోవడానికి నాకు కొంచెం బ్రేక్ ఇవ్వండి. సతీ, మేము అడ్వాన్స్ ఇచ్చిన ల్యాండ్ లో నువ్వు కావాలని వేలు పెట్టావు. బెదిరించి దందాలు చేయడం నీకు అలవాటు. మా భూపతి బ్రదర్స్ కి ఏ ప్రాబ్లం వచ్చినా పోలీస్ స్టేషన్లకి కోర్టులకు వెళ్ళాము. అన్నీ మేమే డీల్ చేస్తాము. ఒక్కసారి మాది అనుకున్న తర్వాత దాని మీద ఎవరి చూపు పడకూడదు. పడిందో తల ఎగిరిపోతుంది. ఆ ల్యాండ్తో నీకు సంబంధం లేదని సంతకం పెట్టు. సెటిల్మెంట్ అని పిలిచి కొట్టి బలవంతంగా సంతకం చేయించుకుర్రు. ఈ రోజు మీది, ఒక రోజు టైం నాకొస్తుంది. గప్పుడు తెలుస్తుంది వరంగల్ సత్ అంటే ఏందో. ప్రతిరోజు మాదే. ఎలా ఇంట్లో పని మనుషులను పెట్టుకుని రోజుకు 4 సార్లు నువ్వు దుడుస్తావేంటి బావా? ఇది నా కొడుకు గెలుపురా. నా కోసం వాడు కష్టపడి రథంలాగి సంపాదించిన కప్పు. దీన్ని చూసినప్పుడల్లా నా గుండె ఉప్పొంగిపోతుంది. ఇప్పుడైనా నిజం చెప్పారా? అటాచ్మెంట్ బాగా పెరిగిపోయిందని చెప్తే పొంగిపోయిన గుండె పగిలిపోద్ది. ఎందుకు రిస్క్? కరెక్టే. రారా, నీ గురించే మాట్లాడుతున్నావు. నాన్న, నీకో విషయం చెప్పాలి. ఏంటి నాన్న? ఆ కప్పు గెలుచుకొచ్చింది కాదు నాన్న, ఎత్తుకొచ్చింది. అంటే
కమ్యూనిటీలో పాల్గొనేందుకు ప్రిపేర్ అయ్యే టైం లేదు. నెక్స్ట్ ఇయర్ వరకు ఆగడానికి నా మనసు ఒప్పలేదు. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది నాన్న. ఇలా రా. రేయ్, నా కోసం ఇంత సాహసం చేశావంటే నిజంగా నీలాంటి కొడుకుండడం నా అదృష్టం రా. ఆహాహా, దొంగతనాన్ని కూడా స్వతంత్ర పోరాటంలో పొగుడుతున్నారంటే మీకు ఆడి మీద ఉన్నది ప్రేమ కాదు సార్, పిచ్చి. నాన్న, యాక్చువల్గా ఇంకో ప్రాబ్లం ఉంది. ఏంట్రా అది? ఆ కప్పుని నేను ప్రేమించిన సుహానా వాళ్ళ ఫ్యామిలీ గెలుచుకుంది. అది ఎత్తుకొచ్చింది నేనని తెలిస్తే వాళ్ళు మా లవ్ని యాక్సెప్ట్ చేయరు. రేయ్, టెన్షన్ పడకు. నేనే స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి నా మీద ప్రేమతో నువ్వు ఆ కప్పు తెచ్చావని వాళ్ళకి కన్వే చేస్తాను. ఈ కప్పు కూడా వాళ్ళకి ఇచ్చేస్తాను. ఎన్నో ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన వాడిని. ఇదెంత? వాళ్ళ అడ్రస్ నాకు షేర్ చేయి. ఆ అమ్మాయితో నీ పెళ్లి ఫిక్స్. ఏమయ్యా, ఇక్కడ భూపతి బ్రదర్స్ ఇల్లు ఎక్కడ? ఆ చివరిల్లు. రే కార్తీక్, నువ్వు పంపించిన లొకేషన్ కరెక్టేనా? అందరం వెతుకుతున్నాం కానీ దొరకట్లేదు. అన్నా, భూపతి గారు ఇల్లు ఎక్కడ? మా చెల్లెలంటే మాకు ప్రాణంరా. అలాంటి మా చెల్లెలు జీవితం నాశనం చేస్తారా నువ్వు? అలాంటి మా చెల్లెల మీద అవార్డం వేయడానికి నీకు ధైర్యం ఎలా వచ్చిందిరా? ఎవరైతే మాకేంట్రా? రేయ్, మా చెల్లెల్ని ఎన్నిసార్లు అడిగినా కూడా చెప్పకుండా బాధ అంతా మనసులోనే పెట్టుకుంది కదరా. ఇప్పుడు నేను చూసిన ఆవేశంలో జరిగిందంతా చెప్పేసిందిరా. అసలు మీ చెల్లెలు ఎవరండి? అటు చూడు చూడు. సుమా గారు. ఆ మనిషిని కొట్టినా గొడ్డుని కొట్టినా ఒక్కటే. వచ్చేయండి అన్నయ్య. ఇంకోసారి మా కంట పడితే నిలువున చేరేస్తాం. అర్థమైందా? బావా, వాళ్ళు ఎవరో కాదు బావా, మనం ఎదుగుతున్న భూపతి బ్రదర్సే. నువ్వు 9th క్లాస్ చదువుతున్నప్పుడు సుష్మాకి ఫస్ట్ ర్యాంకు, నీకు సెకండ్ ర్యాంకు వచ్చిందని నువ్వు బాధపడుతుంటే నేను చూసి తట్టుకోలేక నీకన్నా బాగా చదివే వాళ్ళెవ్వరూ ఈ కాలనీలో ఉండకూడదని ఆలోచిస్తుంటే మన సెక్యూరిటీ ఇన్ఛార్జ్ దస్తగిరి ఎలాగైనా వాళ్ళని ఖాళీ చేయిస్తానని చెప్పాడు. అవి ఇలా ఖాళీ ఏం చేశానయ్యా? ఎలా ఖాళీ చేయించావురా? సుష్మా వాళ్ళ అమ్మకి ట్యూషన్ మాస్టర్కు మధ్య అక్రమ సంబంధం ఉందని కాలనీ మొత్తం ఊదేశా. అప్పుడే దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళ హస్బెండ్కి ఈ విషయం తెలిసేటట్టు చేశా. మనం వచ్చేవారం దుబాయ్ షిఫ్ట్ అవుతున్నాం. పాప చదువు కోసం ఇలా విడివిడిగా ఉండడం కరెక్ట్ కాదు. అదేంటండి, యావరేజ్గా చదివే మన పాప ఇక్కడ ట్యూషన్ పెట్టించాకే టాప్ ర్యాంక్ అయింది. ప్రేమ ట్యూషన్ మీద, ట్యూషన్ మాస్టర్ మీదనా? ఏంటా మాటలు? మర్యాదగా మాట్లాడండి. మర్యాద నీ దగ్గర నేర్చుకోవాలి. నీ గురించి ట్యూషన్ మాస్టర్ గురించి కాలనీ మొత్తం చాలా అసహ్యంగా మాట్లాడుకుంటున్నారు. చేస్తున్న వెద పనులు చాలు. అంత నచ్చిన వాడు నీకు? వాడిని వదిలి రాలేకపోతున్నావా? నా మీద నమ్మకం లేనప్పుడు నేను మీతో రాను. ఇంకెప్పుడు నాకు కనిపించకండి. వెళ్ళండి. గెట్ అవుట్. చెత్త నా కొడక, నువ్వు అసలు మనిషివేనా? ఒక ఆడదాని మీద ఇలాంటి నిందలేస్తావా? అదేంటయ్యా, మన కార్తిక్ బాబుకి ఫస్ట్ ర్యాంక్ రావాలని ఆ సుష్మా వాళ్ళ ఫ్యామిలీని ఇల్లు ఖాళీ చేయించమని మీరే చెప్పారుగా. చిచ్చి, మీరింత నీచులా? మీ అబ్బాయి ర్యాంకు కోసం ఒక ఆడదాని జీవితంతో ఆడుకుంటారా? అది కాదమ్మా, నేను చెప్పేది. చాలు, ఇప్పటిదాకా చేసింది చాలు. ఇలాంటి వాళ్ళతో కలిసి కాలనీలో ఉన్నందుకే అసహ్యంగా ఉంది. తప్పు సరిదిద్దుకుందామని వారి గురించి ఎంత ప్రయత్నించినా వివరాలు తెలియలేదు. కష్టం అని తెలుసు. ఆ అమ్మాయిని మర్చిపో. మొదటిసారి మీ నాన్న నీకు కావాల్సింది ఇవ్వలేకపోతున్నాడు.
నన్ను క్షమించరా. ఏంట్రా ఇది ఇలా ఎన్నాళ్ళు? నువ్వు ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడమే ప్రాబ్లంకి సొల్యూషన్ అనుకుంటున్నావా? కాదు, అమ్మాయిని మర్చిపోవటమే సొల్యూషన్. నా వల్ల కావట్లేదురా. మర్చిపోదాం అనుకున్నా మర్చిపోలేకపోతున్నాను. అలా అని తనకు నిజమో చెప్పలేను. ఆ తప్పు చెప్పే. నేను సుహానాని. సుహానా? ఆ కార్తిక్ ఫోన్ ఇవ్వు. కార్తిక్ ఇస్తున్నా. హలో, ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ లో ఉంది? ఫోన్ రిపేర్కి వచ్చింది. సరే గాని మా వాళ్ళకి నేను డైరెక్ట్ గా ఇంట్రడ్యూస్ చేయాలని ఫోటో కూడా చూపించలేదు. సర్లే, రేపు మా పెద్దనాన్న కూతురి ఎంగేజ్మెంట్, 10 రోజుల్లో పెళ్లి. నువ్వు వస్తే మా వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసేస్తా. మా పెదనాన్న వాళ్ళ కొడుకు ఎంగేజ్మెంట్ కూడా రేపే ఉంది. ఖచ్చితంగా నేను దానికి అటెండ్ అవ్వాలి. నీ మీద ఒట్టు. పెళ్ళిళ్ళ సీజన్ కదా, ముహూర్తాలు ఒకేసారి ఉంటాయి. సర్లే, అట్లీస్ట్ పెళ్లికి రావాలి, లేకపోతే చంపేస్తా. ఓకే. రేయ్, ఆ సుహాస్ గాడు ఇంకా మీరు బయలుదేరలేదా అని ఫోన్ చేస్తున్నాడు. మేము పెళ్ళికి వస్తాం, మీరు ఎంగేజ్మెంట్కి వెళ్ళండి. ఓకే నాన్న. ఎప్పుడు చెప్పాను ఎప్పుడు తీసుకొస్తున్నారా? ఈ తమలపాలు తీసి మొహాన్ కొట్టుకో. అన్నయ్య, కంట్రోల్ కంట్రోల్ అన్నయ్య. లేకపోతే ఏంటి తమ్ముడు? పోనీ పోనీ, వెళ్ళండి మీరు వెళ్ళండి. ఒక మన సునేనాకి పెళ్లి సెట్ అయింది. పెళ్లి మొత్తం ప్లెజెంట్ గా జరగాలి కదా. ఆ? ఎవరి మీద చేయి చేసుకోకు. పెళ్లి కొడుకు వాళ్ళు వస్తున్నారంట. పెద్దన్నయ్య ఎక్కడ? బుజ్జమ్మా, మా అమ్మలాగే ఉన్నావమ్మా. ఇంకెంతసేపు పడుతుందమ్మా? ఒక 10 minutes పెదనాన్న. త్వరగా కానివ్వండి. అన్నయ్య, ఏమైంది? ఏం లేదురా, చాలా సంతోషంగా ఉంది. బుజ్జమ్మకు చాలా పెళ్లి సంబంధాలు చూశాం. జాతకంలో దోషం ఉందని అన్నీ తప్పిపోయాయి. నేను బతికుండగా దాన్ని పెళ్లి చూడగలను లేదో నన్ను దిగులుండేదిరా. ఇప్పుడు అది పోయింది. ఏంటన్నా చిన్న పిల్లుళ్ళ బంగారం లాంటి అల్లుడు దొరికాడు. పదండి. అన్నయ్య, మేమందరం ఉన్నాం కదా, అంతా మంచి జరుగుతుంది.
కార్తీక్, మీ కజిన్ పుణ్యం అని ఆ సుహానా టెన్షన్ నుంచి బయటపడ్డారు బాబు, లేదంటే అడ్డంగా బుక్ అయిపోయేవాళ్ళం. ఫోన్లేరా, ఈ వారం రోజులైనా ప్రశాంతంగా ఎంజాయ్ చేద్దాం. ఫుల్గా. వీళ్ళేంటి ఎక్కడున్నారు? ఎవర్రాళ్ళు? వాళ్ళరా మన ఊరొచ్చి ఆగమాగం చేసిన కుర్ర నా కొడుకులు. ఆ కప్పెత్తికెళ్ళి నా కొడుకులా. తిప్పు బండి. హలో హలో మై డియర్ కజిన్, వే ఆర్ యు? ఐ యామ్ ఈగర్ టు సీ యు మ్యాన్. ఇప్పుడే ఎంటర్ అయ్యా, 1 minute లో నీ ముందుంటా. అయ్యా, ఆ కప్పెత్తికెళ్ళిన వాళ్ళు ఇక్కడే ఉన్నారయ్యా. వచ్చారో నా కొడుకులో యశతపద. హలో అంకుల్. మీరు పెళ్లి కొడుకు కజిన్ అంకుల్. అవునా? అల్లుడు గారు మీ గురించే వెయిటింగ్ బాబు. మీరు వచ్చేదాకా ఫంక్షన్ స్టార్ట్ చేయడానికి వీల్లేదన్న. టెన్షన్ లో కూడా ఇంత రిలాక్స్డ్ గా ఎవరితో మాట్లాడుతున్నాడు? ఏంటయ్యా ఇంకా ఇక్కడ నిలబడన్నారు? రెండయ్యా వాళ్ళు మిస్ నువ్వు అయిపోతారు. పదరానే వస్తున్నాను. అల్లుడు గారు పైన గదిలో ఉన్నారు. మీరు పదండి, నాకు చిన్న పని పడింది, నేను చూసుకుని వచ్చేస్తాను. ఇట్స్ ఓకే, పర్లేదు అంకుల్. ఓకే. దొరికారా? లేదయ్యా. వీడి ఎక్స్ప్రెషన్ ఏంటి కొంచెం తేడాగా ఉంది. హాయ్ అన్నా.
అయ్యా వేసామంటారా? ఇక్కడ మాట్లాడుతున్నాం కదా ఏసీయడం ఏంట్రా? ఏదో కింగ్ కోబ్రా బుసలు కొట్టినట్టు ఆ అగ్రెషన్ ఏంటి, ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? యా యా యాట ఇయాలుగా వచ్చేవాడికి యాటేయడానికి బంధువులు వచ్చారు, ఎలా వేయాలని టెన్షన్ పడుతున్నారు అంతే. అది టెన్షన్ కో సపరేట్ ఎక్స్ప్రెషన్ ఉంటుందో తెలుసా? ఎదవ చుంచలక ఫేస్ నువ్వును. బొచ్చులోది మేకపోతుంది వేసు పెద్ద మనిషిని వేసేస్తున్నాడు బిల్డప్ ఒకటి. మేము చూసుకుంటా కదా వాళ్ళు, మీరు ఉండండి. నేర్పించాలి మావయ్య బేసిక్ ఎక్స్ప్రెషన్స్ అవి. ఏర్పాట్లు చూసుకుంటాం. పదండ్రా. ఏంటయ్యా ఎదురుగుండా శత్రువుని పెట్టుకుని మమ్మల్ని బయటికి లాక్కొచ్చారు. దొరికిన వాళ్ళు ఇలా వదిలేశారంటయ్యా. నోరు మూసుకుని ముందు ఇక్కడి నుంచి పదండి. సైలెంట్ గా ఉండు. ఆ దొంగ నాయాలు దొరికారా? అయ్యా వాళ్ళు పైన ఏంటి పైన ఉన్నారా? లేదన్నయ్య, పైన గెస్ట్లని చూసి కప్ దొబ్బేసిన కుర్రోళ్ళని పొరపాటు పడ్డాను. వచ్చింది వాళ్ళేనని నరికేద్దాం అనుకున్నాను రా. వాళ్ళని వదిలేదే లేదో. ఆవేశపడకన్నయ్య, ఆయన మన దగ్గరికి రావడానికి వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలి. ఏంటన్నయ్య? అల్లుడు గారు పిలిచారు, వెళ్ళొస్తాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఏ తోట ఎప్పుడు తగులుతో తెలియక భయంతో పెక్క చచ్చిపోతున్నావురా. లక్కీగా సుభాష్ గడు బుల్లెట్ ప్రూఫ్ లో అడ్డుగా ఉన్నాడు, లేదంటే ఈ పాటికి అయిపోయారు తెలుసా. అవును అవును నిజమే, మా అన్న వల్లే మనందరం సేఫ్. పెళ్లి అయ్యేవరకే నాకున్న కోపానికి మీ పీక పిసికి ఇక్కడే చంపేయాలనుంది. వాట్స్ హ్యాపెనింగ్ అంకుల్? ఏం లేదు బాబు, మీ వాళ్ళు డైటింగ్ అంటుంటే బాగా తినమని చెప్తున్నాను. వడ్డించరా, వడ్డించు, తినండిరా. ఒక్కసారి మా సునైనా మెడలో 3 ముళ్ళు పడ్డాక మీ ముగ్గురు తలలు ముక్కలైపోతాయి. మీ ఎక్స్ప్రెషన్ అలా లేదు, కడుపులో ఏదో కక్ష పెట్టుకొని తప్పనిసరిగా తింగర్నం అవుతున్నట్టు ఉంది. అదేం లేదు బాబు. అంకుల్, మర్యాద, ప్రేమ, గౌరవం ఇవన్నీ ఫేస్ లో కనబడాలి. ఐ విల్ ట్రై టు డూ బెటర్ అల్లుడు. యా ఈలోగా ఈ మ్యాటర్ బయటపడిందో ఇమ్మీడియట్ గా చంపేస్తా.
అమ్మయ్య ప్రస్తుతానికి ఒక గండం గడిచింది. పెళ్ళేలోకి ఇంకెన్ని గంటలు దాటాలో ఏమోరా. అనవసరంగా దొంగతనం చేసి అడ్డంగా ఇరుక్కుపోయాం. ఈ రిస్క్ భరించడం నా వల్ల అవదరా, నేను వెళ్తా. అదేంట్రా, ఏం చేసినా కలిసే చేసాం, కలిసే ఫేస్ చేద్దాం. అరే ఇలా మధ్యలో వదిలేయడం తప్పురా. అసలు ఏం జరుగుతుంది చూద్దాం. రే చేసిందంతా వాళ్ళ నాన్న కోసం, వాడి ప్రేమ కోసం. మధ్యలో నీకు నాకు ఒరిగేది ఏం లేదు, పేనాలు పోవడం తప్ప. చూడు, ఈ కేసులో నువ్వు ఏమన్నావు, మేమిద్దరం ఏటు. మెయిన్ రిస్క్ నీదే. ఇంక ఈ టార్చర్ భరించడం నా వల్ల అవదు, నేను వెళ్తున్నా. కప్పునేం చేశారా? చెప్పు చెప్పు చెప్పు. అది మా ఫాదర్ ఫ్రెండ్ ఫామ్ హౌస్ లో బీర్లు తాగుతూ సరదాగా బెట్టేసుకున్నాం. ఆ బెట్టు గెలవడానికి మేము కప్పు కొట్టేసాం. కొట్టేసి ఏం చేశారు? అమ్మేసి బీర్లు కొనుక్కున్నాం. కార్తీక్, కార్తీక్, ఇక్కడేం చేస్తున్నారు? అక్కడ లంచ్ రెడీరా? అదేనండి, భోజనానికి రమ్మని పిలవటానికి వచ్చాం. సరే, త్వరగా రండి. ఎంత పని చేశారా? అయ్యా, మా ఊళ్ళయ్య గారి మ్యాటర్ అడగండి. ఉన్న క్యారెక్టర్తో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాం. ఈ కొత్త క్యారెక్టర్ ఎవరు సార్? మా మామయ్యరా, మీరు కప్పెత్తుకెళ్ళేటప్పుడు ఆయన కాలుతో తన్నారు. ఆయన కరెంటు సమయం మీద పడి కొమాలోకి వెళ్ళిపోయాడు. పాపం ఇప్పుడు ఆయనకి ఎలా ఉందండి? నువ్వేం జాలి పడక్కర్లేదురా. మీలో తన్నినోడు ఎవడో గుర్తుపడతాడు, అప్పుడు వాడి కాలు తీసేస్తాడు. కార్తీక్, కార్తీక్ అన్నయ్య నీకు అమెరికా నుంచి గిఫ్ట్ తీసుకొచ్చాడు. ఓకే. ఏంటి బావగారు తీసేస్తా అంటున్నారేంటి? ఏం లేదండి, బాబుని భోజనానికి తీసుకెళ్ళటానికి వచ్చాను. ఏంటండి బాబు వయసు ఏంటి, మీ వయసు ఏంటి? వాళ్ళ పిల్లలు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, వాట్సాప్లో పంపించుకోవాలి, బొమ్మలు పంపించుకోవాలి, మెసేజ్లు పంపించుకోవాలి, ఓ 2 బీర్లు తాగాలి. వాళ్ళతో మీకేంటి? మీరు కూడా తాగాలనుకుంటున్నారు ఏంటి? ఏమి 2 బీర్లు తాగితే పడిపోతారు. పదనే రండే. పెదనాన్ని చెప్పింది కరెక్టే, మీరు వెళ్ళండి, మేము వస్తాం. ఏంటి మీ ఇద్దరు సెపరేట్గా బొట్లెట్టు పిల్లలా? మీతో కూడా వచ్చేయండి, కక్క మొక్కలు తిన్నారు కానీ రండి. వచ్చినప్పటి నుంచి వీళ్ళు పర్ఫార్మెన్స్ చూడలేక చచ్చిపోతున్నారు బాబు. ఆస్కర్ ఇవ్వాల్సిన కీరవాణి చంద్రబోస్ కాదు, వీళ్ళకే. అయినా ఈ మామూలు అయ్యాడు, అసలు ఆయన తన్నింది ఎవడు? నేను కాదు. నేను కాదు, మరెవరో? నేనేరా. అయితే మనం సేఫ్. పోన్లే, తీసేది వీడి కాలే కదా. జైపూర్ లో ఆర్డర్ ఇచ్చి తెప్పిద్దాంలే. అదేంట్రా, అందరం కలిసే చేసాం, ఇది కూడా అందరం కలిసే ఫేస్ చేద్దాం. ఈ కేసులో మేమేటు, నువ్వేవన్, అన్ని నువ్వే ఫేస్ చేయాలి. ప్లీజ్ రా, పొరపాటైందిరా, ఒగ్గేంద్రా, తప్పైందిరా, ప్లీజ్ రా. అలా రా దారికి. ఎరా చెప్పండి.
ఎంగేజ్మెంట్ ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది నాన్న. మీకు రిజిస్ట్రేషన్ పని ఉంది, అందుకే రాలేదని చెప్పాను. ఓకే, అమ్మా నేను 2 రోజుల్లో వచ్చేస్తానులే. వద్దొద్దు, ఇప్పుడు వద్దు. డైరెక్ట్ గా పెళ్లికి వస్తే సరిపోతుంది. సరే. నేను ఫోన్ చేసి చెప్తాను, అప్పుడు బయలుదేరండి. హే, ఏంటి ఏం చేస్తున్నావు? కప్ చుప్గా కిస్సులు పెట్టుకుంటే థ్రిల్లే వేరన్నా. ఒక కిస్ పెట్టు. మరి మీ మదర్ వస్తే? వస్తే రాని. నీకు అస్సలు భయం లేదా? దేనికి భయం? ఎవరైనా అడిగితే నా కాబోయే మొగుడని చెప్తా. అయ్యా ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఎవడో అబ్బాయి అమ్మాయి గారి గదిలోకి వెళ్ళాడా? నాకేదో తేడా కొడుతుంది. ఏంట్రా నువ్వు చెప్పేది? ఆగు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నువ్వు ఇక్కడ ఉంటే నేను టెంప్టాయాలో ఉన్నా. హాయ్ నాన్న, మీరేంటి ఇక్కడ? నీ రూమ్ లోకి ఎవరైనా వచ్చారమ్మా? అది చెప్పమ్మా. బుజ్జన్నయ్య. నరేంద్ర భూపతి గారా? అన్నయ్య వచ్చి వెళ్ళాడు. ఏ బుజ్జి, బాబాయ్ ఇట్రా. చెప్పండి. ఇందాక చెల్లెల రూమ్కి ఎందుకు వెళ్ళావు? పిన్ని నగలు తెమ్మని చెప్పింది, రేపు చెల్లికి పెట్టాలంట, అందుకనే వెళ్ళా. ఓ, అదే కదా నేను చెప్పింది. అసలేమైంది నాన్న? వచ్చిన వాళ్ళు మన వాళ్ళ కాదా అని చెక్ చేశారు అంతే. లోపల ఇంకా నగలున్నాయి కదా, నేను లోపలే ఉంటా డోర్ క్లోజ్ చేసుకుని. సరే, నువ్వు వెళ్ళమ్మా. సరే. నా కూతురు నిప్పురా, అయినా నీలాంటి తాగుబోతు విధవ మాట విని ఇక్కడి వరకు వచ్చాను. అదే పెద్ద పొరపాట జరిగింది. ఇంకా ఏం చేస్తున్నాడు లోపల? వెళ్ళి చూడనా? నరేంద్ర భూపతి గదిలోకి వెళ్తే ఈడు బయటకు వచ్చాడంటే ఎరా చైతన్య, లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలని కడుపు ఉబ్బరంగా ఉందా? నరేంద్ర భూపతి గారు నగలు తీసుకుని బయటికి రావడం నిజం, ఆయన అలా వెళ్ళగానే సుహానా మా వాడిని లోపలికి లాగడం నిజం. మౌనోడితో పెట్టుకో, బతికిపోతావు. అదృష్టవంతుడితో పెట్టుకోకు, మస్ అయిపోతావు. రేయ్, మా పేకలు పట్టుకున్నంత ఈజీ కాదురా మా వాడిని పట్టుకోవడం. దోస్తి ఇచ్చేస్తాడు. వస్తున్నా. ఎవర్రా? సుహానారా? మనం ఉన్న సిచ్యువేషన్ కి నువ్వు చేసి రొమాన్స్ కి ఏమన్నా సంబంధం ఉందారా? మనం చేసిన పనికి, మీ నాన్న చేసిన పనికి వాళ్ళు మనల్ని జీవితంలో క్షమించరు. పైగా వాళ్ళ అమ్మాయిని లవ్ చేసింది కూడా నువ్వేం తెలిస్తే ఎక్కడ కనపడితే అక్కడ గొయ్యి తీసి పాతేస్తారు. ఒరే బంగారం, ఆ సుహానాన్ని మర్చిపోరా ప్లీజ్ రా. అన్న కూతురు పెళ్లి కోసం వాళ్ళు పడతాం తప్పని చూస్తే అర్థమవుతుందిరా వాళ్ళేంటో. మా నాన్నలాగే వాళ్ళు కూడా కుటుంబాన్ని పిచ్చిగా ప్రేమిస్తున్నారు. నేను సుహానాన్ని పెళ్లి చేసుకోవడం, ఈ ఫ్యామిలీలో భాగం అవడం కన్ఫర్మ్. నువ్వు ఎక్కువ ఆలోచించుకో. మనందరికి డెత్ బెడ్లు కూడా కన్ఫర్మ్.
ఈసారి ఎలా తప్పించుకుంటారో నేను చూస్తాను. ఈ వీడియో అయ్యగారికి చూపిస్తా, అప్పుడు ఉంటదిరా నీకు. సారీ 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 అండి. సారీయా? మీ మామ లారీ. మాటలకు ఏంటో ఇది.
రాత్రి పార్టీ అదిరిపోయింది కానీ హ్యాంగ్ ఓవర్ మాత్రం చంపేస్తుందిరా. ఇద్దరు కూడా లేదురా బాబు. ఓ గంటలో సెట్ అయిపోద్దులేరా. ఆడు చూడండి షాక్ అవుతారు. కంగ్రాట్స్ రా. నాన్న మీరెందుకు వచ్చారు? పెళ్లి ముహూర్తానికి వస్తే చాలని ఫోన్ చేసి మరీ చెప్పాను కదా. ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం తెలుసుకునే వచ్చారా. ఎరా మీరు కూడా బాగానే సెట్ చేసుకున్నట్టున్నారు. సుహాస్ ఫోన్ చేసి అంతా చెప్పాడ్రా, అందుకే వచ్చేసాం. అన్నకేం తెలుసు, మీకేం చెప్పాడు? అయినా ఇక్కడ పరిస్థితులన్నీ మారిపోయాయి. మీరన్నా చెప్పండి రా. ఒకసారి అది చెప్పేది అండి అంకుల్. ఇక్కడ పరిస్థితి మీరు వెళ్ళిపోండి వెంటనే. ఇప్పుడే వస్తే బాబాయ్ యువర్ మై గాడ్. చిరంజీవి చిరంజీవి పిన్ని యువర్ మై గాడెస్. అయ్యో చల్లగా ఉండమ్మా. ఇంత డివోషనల్ కపుల్ని వచ్చిరాగానే పంపించేస్తావేంట్రా? పరిస్థితులు ఏంటి? ప్రాబ్లం ఏంటి అసలు? ఏం లేదురా, నువ్వు ఫోన్ చేసావని తెలియక ఊరికే టెన్షన్ పడిపోతున్నా. నువ్వేదో డీప్ లో డిప్రెషన్ అంటగా? అంత లేదు. హిస్ బ్యాక్ ఇన్ లవ్ విత్ గర్ల్ అని చెప్పాడు. అమ్మాయి చూస్తారా? చాలా బాగుంటుంది, చూపిస్తారా? చూడితే వేసుకో. అమ్మాయి తర్వాత చూద్దరు గాని. అమ్మా ముందు నాన్నని తీసుకెళ్ళు. అయినా ఇక్కడ అమ్మాయి గురించి కాదు, మాకు చాలా టెన్షన్స్ ఉన్నాయి. అమ్మాయి గురించి కదా? మరి ఏంట్రా, నేను సరిగ్గా చూసుకోవట్లేదా? చుచ్చుగా నిన్నే కదా డోస్ వచ్చింది. మావయ్య ప్రాబ్లమా? ఏం లేదు. ఆగు ఆగు, నేను చెప్పేది విను. ఆగు అన్నా. చెప్పు అర్జెంట్. చెప్పలుడు మావయ్య కొంచెం పనులకు గట్టిగా చెప్పాలి. మర్యాద సరిగా చేయట్లేదంట. మా వాళ్ళు వెళ్ళిపోతా అంటున్నారు. సరే నేను చూసుకుంటా అల్లుడు. అలాగే మా బాబాయ్ రియల్ ఎస్టేట్ కింగ్ రామరాజు గారు. సేమ్ జరుగు. ఏంటి అల్లుడు గారు పిలిచారంట? ఏదైనా కావాలా? సేమ్ జరుకు సేమ్ ఎక్స్ప్రెషన్. అసలు మీ ప్రాబ్లం ఏంటయ్యా? మా ఫ్యామిలీలో ఎవరిని చూసినా మీ భూపతి ఫ్యామిలీ అందరికి ఏదో భూకంపం వచ్చిన జరికి ఫీల్ అవుతారేంటి? యూరిన్ ఇన్ఫెక్షనా? ఏంటి ప్రాబ్లం? ఎక్కడో చూసినట్టు ఉంది అల్లుడు గారు. మళ్ళీ అదే డైలాగ్. అక్కడెక్కడో చూడడం ఎందుకు, ఇక్కడ మళ్ళీ చూసి ఫీల్ అవడం ఎందుకు? అరే మొన్న కార్తీక్ చూసి మీదేదో ఎత్తుకెళ్ళిపోయినట్టు ఎక్స్ప్రెస్ ఇచ్చారు. అరే మా దేవుడు లాంటి బాబాయ్, లెట్ మీ టాక్ బాబాయ్. మా దేవుడు లాంటి బాబాయ్ చూసేమో మీ అక్కకో చెల్లికో ఫ్లాష్ బ్యాక్ లో ద్రోహం చేసినట్టు ఎక్స్ప్రెస్ ఇస్తున్నారు. ఏం జరుగుతుంది మావయ్య? స్పీక్ ద కాన్స్టిపేషన్ ప్రాబ్లం. కాన్స్టిపేషన్? ఓ మీకు కాన్స్టిపేషన్ ఉంది కదా, అందుకేనా ఈ ఎక్స్ప్రెషన్ చాలా బ్లాంక్ గా ఉంటుంది. మీ ఎక్స్ప్రెషన్ తెలుసా? అయినా బేస్మెంట్ లో ప్రాబ్లం ఉంటే ఇల్లంతా దరిద్రంగా పెట్టుకుంటారా? ఎమోషన్ ఇస్ ద సోర్స్ టు కమ్యూనికేట్. ఈ బ్లాంక్ ఎక్స్ప్రెషన్ తో దొబ్బదండి. మీరు ఏదైనా చెప్పాలి. ఇక్కడ ఎమోషన్స్ బాలేవని చెప్పి ఎక్స్ప్రెషన్ లో బ్లాంక్ పెడితే ఎలా? ఎక్స్ప్రెషన్స్ ఆర్ ద వే టు కమ్యూనికేట్. ఒక్కలో ఎక్స్ప్రెషన్ ఏంట్రా? ఎక్స్ప్రెషన్ వచ్చిన కానించి ఎక్స్ప్రెషన్ చావు కొడుతున్నా. నీ ఎక్స్ప్రెషన్ ఏంట్రా? ఏయ్, నువ్వు మాట్లాడుతూ ఎక్స్ప్రెషన్ రా. నీకు ఎక్స్ప్రెషన్ కావాలరా? నా కొడుకు గుర్తు కోటకేం చేయమంటారా? వాడు ఎక్స్ప్రెషన్ తోపేస్తాడు. నువ్వేమో ఎవడు ఎక్స్ప్రెషన్ పట్టించుకోకుండా లొడలొడ వాగేస్తుంటా. ఈడు కప్పెత్తుకెళ్ళిపోయినాడు, ఈయన కౌగులిచ్చి ఆనందపడాలా? మా ఇంటి పరుగు తీసినాడు, ఈడు దండం పెట్టి మర్యాదలు చేయాలా? ఇంకోసారి ఎక్స్ప్రెషన్ అన్నా ఉంటే. హలో హలో బ్లాంక్ ఫేస్. హలో హలో. ఇదే ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేయండి, పర్ఫెక్ట్ ఉంటుంది. దట్స్ ఆల్. బాగారు రండి రండి. అల్లుడు గారు ఏంటి రమ్మన్నారట? మామయ్య, మై లవ్లీ బాబాయ్, మై అఫెక్షనేట్. నమస్కారం. నమస్కారం అండి. మీ వల్లే కదా మా అల్లుడు గారు ఎంత ఎదిగింది. చాలా సంతోషం. మీరు మాకు ముఖ్య అతిథులు. వాట్ ఎ వార్మ్ఫుల్ స్మైల్. ఐ లవ్ యువర్ చీక్స్ మావయ్య. కొంచెం చూసి నేర్చుకోవచ్చుగా. బాబాయ్ నా కాబోయే వైఫ్, మా బాబాయ్ పిన్ని. ఆశీర్వదించండి. ఐ లైక్ ఇట్. దీర్ఘాయుష్మాన్ భవ. లేమ్మా. తను మా మరదలు, అదే సుహానా, మా చిరుమామ కూతురు. బ్లెస్ మీ అంకుల్. చక్కగా ఉన్నావమ్మా. గాడ్ బ్లెస్ యూ మా. గైస్ రేపు సంగీత్ డీజే కూడా ఉంది. ధూమ్తో బచాయించాలి అంతే. సో కమాన్ గర్ల్స్, బాయ్స్, అంకిల్స్ అండ్ ఆంటీస్, లెట్స్ హావ్ సమ్ ఫన్. అండ్ మావయ్య, రేపు సంగీత్ ని మీరు వేరే లెవెల్లో ఆర్గనైజ్ చేయాలి. అంటావా మామ? అంటావా మామ? తగ్గేదలే. ఏనన్నా పిలిచారంట? నువ్వు ఆ కార్తీక్ తో డాన్స్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. నువ్వు పోలాండ్ లో ఒక అబ్బాయిని ప్రేమించానని చెప్పావు కదా, వాళ్ళ ఫ్యామిలీ అడ్రస్ ఇవ్వు. వాళ్ళతో మాట్లాడి నీ పెళ్లి మ్యాటర్ ఫిక్స్ చేస్తాను. సో క్యూట్ ఆఫ్ యూ నాన్న. ఎవరినో ప్రేమించి ఇంకెవరితోనో క్లోజ్ గా ఉన్నానని మీరు కంగారు పడుతున్నారా? నేను మీ కూతుర్ని నాన్న. అతను ఎవరో కాదు, ఈ కార్తీకే. మిమ్మల్ని ఇలా థ్రిల్ చేద్దామని స్ట్రేంజర్స్ లా బిహేవ్ చేశాం.
కార్తిక్ పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు. పిలిచేనా? మ్యారేజ్ ఫిక్స్ చేసేది కానీ. వద్దమ్మా, తను ఎవరోనని పిలిపించమని చెప్పాను. ఇప్పుడు చుట్టాలే కదా. అక్క పెళ్లి అయ్యాక మాట్లాడదాం. సరే ఓకే నాన్న, నేను అక్కడికి వెళ్తాను. ఓకే. నువ్వే కరెక్టరా? అయ్యా, నిన్ను తప్పుగా అనుకున్నాను. నువ్వు నీ కొడుకు మా ఫ్యామిలీలో సంతోషాన్ని దూరం చేయడానికి వచ్చారా? అది కాదండి. నా కూతురు నాకు ప్రాణం కంటే ఎక్కువ. నీ కొడుకు నా కూతుర్ని ప్రేమలోకి దింపాడు. ఒకరినొకరు ఇష్టపడ్డారు, పెద్ద మనసు చేసుకుని మీరు ఒప్పుకున్నారంటే. ఏంటి ఒప్పుకునేది? నీ కొడుకు చేసిన అల్లరి పని అయితే మర్చిపోతానేమో గాని నువ్వు మా చెల్లెలికి చేసిన నష్టం మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను. అలాంటిది నీ ఫ్యామిలీకి నా కూతుర్ని ఇస్తాను ఎలా అనుకున్నావురా? ఆ పరిస్థితే వస్తే పరువు చూడకుండా చంపడానికి వెనకాడను. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? నా కూతురు దృష్టిలో నేను చెడ్డవాణ్ణి అవ్వకుండా ఉండాలంటే ఒకే ఒక్క విషయం మీద మీ అబ్బా కొడుకులకు ఒకే ఒక్క లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను. నేను నా కూతురి ప్రేమని నో అని చెప్పలేను. మీరేం చేస్తారో నాకు తెలియదు, కానీ మీ కొడుకు నా కూతురుకి శాశ్వతంగా దూరం అవ్వాలంతే. శాశ్వతంగా దూరం అవ్వాలంతే. ఏంటండి అలా ఉన్నారు? నా కొడుకు మొట్టమొదటిసారి తన ప్రేమలో ఓడిపోతున్నాడు. ఆ ఫెయిల్యూర్ని వాడు ఎలా తీసుకుంటాడో అని తలుచుకుంటుంటే భయంగా ఉంది. ఇప్పుడు భయపడి ఏం లాభం అండి? చిన్నప్పటి నుంచి కొడుకుని ఎక్కడా పడకుండా పెంచాలనుకున్నారు. అసలు దెబ్బే తగలకుండా పెంచాలనుకున్న మీ యాటిట్యూడే ఇప్పుడు ఈ పరిస్థితికి కారణం. మన వాడి మీద మీకున్న మితిమీరిన ప్రేమే ఇంత దూరం తీసుకొచ్చింది. మీ కొడుకు సంతోషం కోసం సమాజం దృష్టిలో స్వార్థపరులాగా మిగిలిపోయారు. ఒక జంట విడిపోవడానికి కారణమయ్యారు. ఏంటి బావా సడన్ గా కార్తీక్ ఒక్కడినే వదిలిపెట్టి మనం అంతా దుబాయ్ వెళ్ళిపోదామన్నావంట? వాడిని వదిలిపెట్టి నువ్వు ఉండగలవా? నేను చేసిన తప్పుకి నాకు శిక్ష పడాలే కానీ నా కొడుక్కి కాదు. వాళ్ళ చెల్లెలి విషయంలో నా వల్ల తప్పు జరిగింది కాబట్టి నేను సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తాను. అంతేకాకుండా నా కొడుక్కి నా ఆస్తి మొత్తం రాసిచ్చి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతానని కాళ్ళు పట్టుకుని వేడుకుంటాను. బావా, ఈ సమస్యకి ఇదే నాకు తెలిసిన సొల్యూషన్. జీవితంలో ఎవ్వరి ముందు తల వంచని ద గ్రేట్ రామరాజు ఒకరి కాళ్ళు పట్టుకోవడం జీర్ణించుకోలేకపోతున్నాను బావ. నువ్వు వెళ్తావు సరే, నువ్వు లేకుండా వాడు ఉండగలడా? కరెక్ట్గా అడిగారు అంకుల్. అది కాదు నాన్న. నువ్వు లేకుండా ఎలా ఉండగలను నాన్న? నా ధైర్యమే నువ్వు. నాకు ప్రేమ అంటే ఏంటో నేర్పించిందే నువ్వు. సుహానా అంటే నాకు ఇష్టమే నాన్న, కానీ నిన్ను వదులుకునే అంత ఇష్టం మాత్రం లేదు నాకు. సారీ రా. నువ్వు ఇంకేం ఆలోచించుకో, మనం పెళ్లికి వెళ్తున్నాం, అంతా మంచి జరుగుతుంది. ఏరా కలిసిందా? అలవట్లేదయ్యా. లేదా మళ్ళీ ట్రై చెయ్యి. హలో, ఏరా కనెక్ట్ అయిందా? దొరకట్లేదయ్యా. ఛ! నమస్కారం బాబు గారు. రండి బాబు గారు రండి. అమ్మా మీరు లోపలికి వెళ్ళండి. ఏదో టెన్షన్ పడుతున్నారు. అది ఏం జరిగింది అంకుల్? రిసార్ట్ దగ్గర నుంచి ఇక్కడికి బయలుదేరిన మా తమ్ముళ్ళు పెళ్లి కొడుకు ఇంకా రాలేదు. అవతల ముహూర్తం కూడా దగ్గర పడుతోంది. ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. వాళ్ళు ఎక్కడున్నారు, ఏం జరిగిందో అర్థం కావటం లేదు.
మన సార్లని ఆ వరంగల్ సత్యగా కిడ్నాప్ చేస్తారయ్యా. వరంగల్ సత్య అవునయ్యా, వాడితో మన వాళ్ళకి గొడవ ఉంది, అందుకే వాడు ఇలా చేశాడేమో. ఒకటి మాత్రం అర్థమైంది బావగారు, నా కూతురి జాతకంలో పెళ్లి యోగం లేదేమో, అందుకే ఇన్న డంకులు. మా దురదృష్టానికి ఏ తప్పు చేయని మీ అందరూ కూడా సఫర్ అవుతున్నారు. ఆ సత్య ఉండేది ఎక్కడో తెలుసా? నాకు తెలుసు సార్. నేను కార్తీక్ వెళ్ళి ఎలాగైనా సుహాస్ వాళ్ళని ముహూర్తం టైంకి తీసుకొస్తాం. ఎవ్వరూ వద్దు, నేను ఒక్కడనే వెళ్ళి ఆ వరంగల్ సత్తిగాడి బెండు తీసి ఆ పెళ్లి కొడుకుని మీ ఇద్దరు తమ్ముళ్ళని మీ ముందు ఉంచుతాను. ఏంటుంచేది? కప్పెత్తికెళ్ళిన వాళ్ళని ఇంతవరకు కనిపెట్టలేదు. మన వాళ్ళందరినీ తీసుకొని బావగారికి కూడా వెళ్ళు. కార్తీక్, మనిద్దరం ఈ ఫ్యామిలీ విషయంలో తెలుసో తెలియకో ఎన్నో తప్పులు చేశాం. ఎంత రిస్క్ అయినా వాళ్ళని కాపాడి ఈ పెళ్లి జరిగేటట్టు చూద్దాం. వాళ్ళు ఎక్కడా? డబ్బులు ఎక్కడా? జేబులున్నాయి. వాళ్ళు లోపల ఉన్నారు. మీకు ఇప్పటికైనా తెలిసిందా వరంగల్లో 1000 స్తంభాల గుడికి ఎంత బలముందో ఈ వరంగల్ సత్తికి కూడా అంతే బలముందని? ఏంట్రా నీ బలం? ఒక్కసారి కట్టిప్పి చూడు, తేల్చుకుందా నువ్వు నేను. రే సత్తి, పెళ్లిలో ఏం మాత్రం తేడా వచ్చినా నీ చావు మాత్రం ఖాయం. ఆ రోజు బలం మీ వైపు ఉంది, నా స్థలం లాక్కున్నారు. ఈ రోజు బలం నా వైపు ఉంది, స్థలం నాది. పెట్టండి సంతకం. సంతకం పెట్టకపోతే మీ ఇంట్లో పెళ్లి ఆగిపోతుంది. నా పిల్ల ఆపడానికి నువ్వెవడు నా గూట్లే. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్, మంచూరియస్ ఆర్ మేడ్ ఇన్ కిచెన్. ఎవడ్రా ఈ జుజుబిగాడు? అరే ఆయనే పెళ్లి కొడుకు ఎన్ఆర్ఐ. Don't mess with NRI. If you mess with NRI, NRI will mess with you. And if NRI messes with you, you will not get food in Amirpet mess also, you messy fellow. ఏమంటుండ్రా ఇడు? ఏం అర్థమైతలేదు? డోంట్ నో ఇంగ్లీష్ కదా, ఒక 5000 ఇస్తే చెప్తా. ఏందిరా బాయ్ ఇది? నేను కూడా మిత్తికే తెచ్చిన మళ్ళా. సరే తీ, ఇస్తా చెప్పు. ఎన్ఆర్ఐతో పెట్టుకుంటే అన్నం కూడా దొరకదంటున్నాడు. Call your boss. బాస్ నిలవరా. నేనే ఇక్కడ బాస్ని. అడవి పంది సుందులుగా టిండర్ లో కలిస్తే పుట్టిన అవుట్పుట్ లో నువ్వు బాస్ ఏంట్రా? మావేలు వీరితో నెగోషియేషన్ చేయకనే వీరికని సీన్ ఇది రే. మీ బాస్ నిలవరా, బాత్రూమ్కి వెళ్ళాడా? అబ్బా, చెప్పాను కదా నీకు నేనే బాస్నని. నువ్వన్నా చెప్పురా. ఓ 10,000 ఇస్తే చెప్తా. ఇస్తా చెప్పు. ఈయననే మా బాసు. నువ్వు ఈయన రికమెండేషన్ అడుగున్నప్పుడే డౌట్ వచ్చింది. అసలు విలన్ అంటే ఎలా ఉండాలి తెలుసారా? ఓల్డ్ జనరేషన్ లో రాజనాల్లా ఉండాలి, లేకపోతే న్యూ జనరేషన్ లో రానలా ఉండాలి. నీకు బ్రహ్మాజీకి బెనర్జీకి తేడా తెలియదు. నువ్వు విలన్ ఏంట్రా? బాడీ ఉంది, బాడీ లాంగ్వేజ్ లేదు, ఫేస్ ఉంది, ఎక్స్ప్రెషన్ లేదు, టంగ్ ఉంది, డిక్షన్ లేదు, మజిల్స్ ఉన్నాయి, యాక్షన్ లేదు. నువ్వు విలన్ కాదు కదా, కనీసం కామెడీ కూడా పనికిరావు. అబ్బా, ఏంద్రా ఈ లొల్లి? అరే తీసుకుపోయి పక్క రూమ్ లో పడి. 15,000 ఇస్తే తీసుకుపోతా. వాన్ టార్చర్ కంటే నీ టార్చర్ ఎక్కువైందిరా. సరే పో, ఇస్తా పో, తీసుకపో. ఎక్కడికి? ఆ పక్క రూమ్ లోకి వెళ్దాం భయ్యా. ఓహో, బాస్ అక్కడ ఉన్నాడా? ఇలా ఓల్డ్ స్టైల్ కిడ్నాప్ చేసినప్పుడు డౌట్ వచ్చింది బాస్ కాదని. మావేలు మీరు ఒకటి వచ్చేయండి, బాస్ ఎక్కడ ఉన్నాయంట. మెంటల్ గాని జల్ది తీసుకపో. తొందరగా వచ్చేయండి. పెట్టాడు సంతకం. డబ్బులు అడిగేటప్పుడు నీ టైమింగ్, ఆ టైమింగ్ కి నువ్వు వచ్చే ఎక్స్ప్రెషన్స్ భలే ఉన్నాయ్యా. ఏం చదువుకున్నావు? ఎంబీఏ చేశాను భయ్యా. ఇంత చదువుకుని ఇడి దగ్గర పనిచేస్తున్నావు ఏంటయ్యా? ఏం చేద్దాం భయ్యా, ఫైనాన్షియల్ గా టైట్. పిల్లలకి ఫీజు కట్టాలి, కారుకి ఈఎంఐ కట్టాలి, చెల్లెలకి పెళ్లి చేయాలి, నాన్నకి ఆపరేషన్. నవరంధ్రాల నుంచి కన్నీళ్ళు వస్తున్నాయి. పోనీ సింపతి చూపించి అమెరికా తీసుకెళ్తామంటే వీసా లేదు. సరే ఇక్కడే ఉండిపోదామంటే ఏసీ లేదు. వెరీ అన్కంఫర్టబుల్. కంఫర్టబుల్ లేనప్పుడు ఏం చేయాలి తెలుసా భయ్యా? ఏం చేయాలి? వీడికి జంప్ అయిపోవాలి. డబ్బులు ఇస్తే ఎలాగైనా వెళ్ళొచ్చు. ఏంటి బ్రో ఇప్పుడే వచ్చింది? లోపల చాలా ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి తెలుసా? సరే వెపన్స్ తెచ్చారా? AK-47, RDX, న్యూక్లియర్ బాంబు. ఓ జస్ట్ వీళ్ళని తీసుకొచ్చారా? కమాన్, ఫైటింగ్ ఇస్ ఇన్ మై బ్లడ్ అండ్ స్వెట్ రా. బయట పెద్ద గొడవ అవుతుందన్నా. వచ్చిండ్రా. వాళ్ళ కట్లు ఇప్పండి. సూరి, వాళ్ళు తీసుకెళ్ళు.
బాబాయ్ మరి మీరు ఆ గురించి ఆలోచించుకో, మేము వచ్చేస్తాం, తీసుకెళ్ళు. ఓం కేశవాయ స్వహ, ఓం నారాయణాయ స్వహ, ఓం మాధవాయ స్వహ, ఓం గోవిందాయ నమః, ఓం హలో, విష్ణువే. మీ ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది కానీ ఈ ఎక్స్ప్రెస్ స్పీడే కొంచెం తగ్గించండి. రామరాజు గారు వచ్చారేమో చూడు. వాళ్ళ కోసం చూస్తున్నాను. ఏంటి బాబా ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు? వెళ్ళు. సరేనే. మావయ్య. అదే బాబు, రామరాజు గారు కార్తీక్ బాబు ఇంకా రాలేదు. ఏం జరిగిందోనని టెన్షన్ గా ఉంది. నాకు మాట ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా వస్తారు. మా నాన్నను వదలకపోతే పీక తెగుద్ది. అంతా ఓకే కదా? అదిగో వచ్చేసారు. వచ్చేసారా బాబుగారు? అంతా సేఫే కదా? దోషాలు మూఢనమ్మకాలు అన్నారు, కానీ వాటన్నిటికన్నా మీ సంకల్పం గొప్పది. ఇప్పుడు చూడండి, మీ అమ్మాయి పెళ్లి ఎంత ఘనంగా జరుగుతుంది. ముహూర్తానికి ఇంకో 2 గంటల సమయం ఉంది. వధూవరులను ఆశీర్వదించే కార్యక్రమాన్ని ప్రారంభించుకోండి. సుమా గారు, ఒకసారి ఇలా వస్తారా? మీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలండి? మీరు మాట్లాడాల్సింది మా నాన్నగారితో కాదు, మీ హస్బెండ్తో. ఐఎమ్ సారీ సుమా, నేను చాలా హర్ట్ చేశాను. జరిగింది మొత్తం చెప్పారు. చెప్పుడు మాటలు విని నేను నిన్ను అనుమానించాను. నేనంత పెద్ద తప్పు చేశాను ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఇంకెప్పుడు అలా జరగదు. ఐ ప్రామిస్ యూ. సారీ మా, తెలుసో తెలియకో నా వల్ల తప్పు జరిగింది. దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఒక్కసారి ఇవ్వచ్చు కదా ప్లీజ్. థ్యాంక్ యూ సార్. అన్నయ్య, ఆయన తన తప్పు తెలుసుకున్నారు. నన్ను క్షమించండి బావగారు. నిజంగానే దేవుడు ఉన్నాడు. ఆయన వల్లే మన అల్లుడు తిరిగి వచ్చాడు. అది దేవుడి వల్ల కాదండి, వారి వల్ల. విష్ యు బోత్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఆయన జరిగింది మొత్తం వాళ్ళ అన్నకు చెప్పుంటే ఏంటి పరిస్థితి? ఈ రోజు ఈ పెళ్లి ఇలా జరిగేదా? ఒక్కసారి ఆలోచించండి. మన అమ్మాయి కూడా వాళ్ళ అబ్బాయిని ఇష్టపడుతుంది కదా, వెళ్ళి మాట్లాడండి. ఇంతకంటే మంచి అవకాశం దొరకదు. ఇంకేం ఆలోచించకండి. పథకం వస్తాను. మిస్టర్ రామరాజు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మన పిల్లలిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. వాళ్ళు పోలాండ్లో ప్రేమించుకున్న విషయం మన ఇద్దరికి తెలిసిందే. మీకు ఇష్టమైతే నా కూతుర్ని మీ కోడలుగా చేస్తాము. పెళ్లిలో జరిగిన పొరపాట్లకు క్షమించండి. మీ ఇష్టం అంటారండి బావగారు, మేమే ఎలా అడగాల అని టెన్షన్ పడుతున్నాం. చాలా థ్యాంక్స్. సంతోషం అండి. అందుకే నేను రోజులు మొహాలు ఎండుకుపరి చిప్పలా పెట్టుకున్నారు. అదే మా తమ్ముడిని మీ ఇంటర్వ్యూ కూడా చేసుకోవాలని ఒక్క మాట చెప్పునే నేనే చేసేసేవానిగా. ఇన్ని రోజులు నాన్సిక్ ఎక్స్ప్రెషన్, అక్కడేమో నో ఎక్స్ప్రెషన్. ఎరా, నీ పెళ్లికి తీడి పెళ్లి సెటిల్ అయింది. బావగారు, ముహూర్తం ఈ నెల పెట్టించేద్దాం, వచ్చి నెల పెట్టిద్దామా? డెస్టినేషన్ వెడ్డింగ్ అయితే బాగుంటుందేమో. కేరళ, రాజస్థానా, ఏదైనా మా తమ్ముడు లెవెల్. ఇంకా ఆపండి,
తెలుసో తెలియకో నాకున్న కోపంతో ఆ కప్పు కోసం ఇప్పుడు ఆ కప్పు గురించి ఎందుకులేండి అంకుల్. కప్పు అంటున్నారేంటి? కప్పు అంటే మీ కప్పు ఎత్తుపోయింది వరంగల్ సత్కడ్ మనుషులు అంకుల్. ఇందాక ఆడి ఇంట్లో ఆ కప్పును గుర్తుపెట్టి తీసుకొచ్చాం చెప్పరా. మేమే కక్షతో ముగ్గురు ఊళ్ళో పంపించారు. వాళ్ళు కప్పు దొంగతనం చేశారనమాట. పైగా కప్పు తెచ్చింది ఎవరనుకున్నారు? వాళ్ళతో ఫైటింగ్ చేసి మన సూర్యుడే తీసుకొచ్చాడు. ఏది మా సూరిగాడా? నువ్వు మామూలుడి కాదురా, పౌరుషం అంటే నీదేరా. ఆగండి మనిద్దరి మధ్య తేలాల్సింది ఒకటి ఉంది. ఏంటది? ఇప్పుడేమంటావు? నువ్విష్టమని మా నాన్నకి ఎప్పుడైతే చెప్పానో ఇమ్మీడియట్ గా వచ్చి అందరి ముందు అడిగారు. ఇప్పుడు చెప్పు, మా నాన్న గొప్ప మీ నాన్న గొప్ప? నాన్నే గొప్ప. బాబాయ్ కార్తీక్ సుహారాల పెళ్లి మాత్రం ధూమ్ ధామ్గా జరిగింది. బ్రదర్ వెయ్యండి దరువు.